కూడి వచ్చినందుకు ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ దినమున ఒక మంచి మాటను మనము తెలుసుకోవటానికి సిద్ధపడదాం. పోయిన వారంలో ఆదివారం నాడు మనము ఒక విషయాన్ని తెలుసుకున్నాం. మీ అందరికీ తెలిసి తెలియదు, అది ఆల్రెడీ ప్రేయర్లో చెప్పుకున్నాం. అది మరలా బుధవారమే చెప్తాను. ఎందుకంటే బుధవారం ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అది తెలియదు కాబట్టి. యేషోపు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. యేషోపు జీవితం గురించి మనము తెలుసుకుంటూ ఉందాం. ఈరోజు యేషోపు జీవితంలో నుంచి ఒక క్రొత్తగా ఒక విషయాన్ని మనం అర్థం చేద్దాం. యేషోపు ఎవరమ్మా? యేషోపు తెలుసా? యాకోబు యొక్క కుమారుడు. యాకోబు కుమారుడైన యేషోపు గురించి మనం ఈరోజు ఒక కోణం తెలుసుకొని ముగించుకుందాం. యేషోపు జీవితము ఎలా సాగిందో మీ అందరికీ తెలుసు. అరవద్దు. యేషోపు జీవితము ఎలా ముందుకు సాగిందో మీ అందరికీ తెలుసు. ఐగుప్తు దేశంలోనికి వచ్చిన యేషోపు, ఐగుప్తు దేశంలో నివాసం చేస్తున్న యేషోపును దేవుడు ఒక ఇంటి వానిగా చేయాలని ఆశపడి ఉన్నాడు. యేషోపు జీవితంలోనికి దేవుడిని ఎవరిని తీసుకొచ్చాడు, ఎవరు వచ్చి యేషోపు జీవితంలో ఎలా మారిపోయారు, ఈరోజు నాకు అదే వాక్యం. బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము జాగ్రత్తగా కొంత సమయము దేవుడి మాటలు శ్రద్ధ కలిగి వినడానికి సిద్ధపడదాం. ఆదికాండము 41వ అధ్యాయము 41వ అధ్యాయము ఆదికాండము 41వ అధ్యాయము 45వ వచనాన్ని నిదానముగా చదవటానికి సిద్ధపడండి. నిదానముగా, ఎందుకంటే మీరు తొందరగా చదివినప్పుడు మీకు నోరు తిరగదు. నిదానంగా చదివితే నోరు తిరుగుతుంది. మరియు ఫరో యేసేపునకు జబ్నతనేహు అను పేరు పెట్టెను. అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెరు కుమార్తెయగు అసేనతునిచ్చి పెళ్లి చేసెను. చాలు, బాగా ఆలోచించండి. ఇక్కడ యేషోపు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు యేషోపు ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు యేషోపు. ఐగుప్తు దేశంలో యేషోపును ఎంతగా ఆశీర్వదించాడో దేవుడు, ఎంతగా ఉన్నాడో మనకైతే తెలుసు. ఇప్పుడు ఫరో ఏం చేశాడంటే, ఫరో తెలుసు కదా, ఐగుప్తు దేశానికి రాజు. ఫరో అంటే పేరు కాదు, అది ఒక బిరుదు. ఐగుప్తు దేశానికి రాజు అయినటువంటి ఫరో ఏమి చేశాడంటే యేసేపు పేరు మార్చాడు. ఏమని పేరు పెట్టాడు? జబ్నతనేహు అనే పేరు పెట్టాడు. ఆ పేరుకు అర్థం ఏమిటంటే రహస్యమును తెలియచేయువాడు అని అర్థం. ఏమి తెలియజేసేవాడు? రహస్యం అంటే కళలు వచ్చినప్పుడు ఆ కళల మర్మాన్ని చెప్పేవాడు కాబట్టి ఆ పేరు పెట్టాడు యేషోపునకు. యేషోపునకు ఆ పేరు పెట్టిన తర్వాత యేషోపు జీవితమును చూసినప్పుడు యేషోపుకు ఒక భార్య కావాలని ఫరో ఆలోచించి ఓను యొక్క యాజకుడు. ఓను అంటే ఏమిటంటే అక్కడ మనం ఆలోచించినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆలోచించినప్పుడు ఓను అంటే సూర్య దేవత అని అర్థం. ఏందమ్మా? సూర్య దేవతకు యాజకుడు ఉన్నాడు. యాజకుడు అంటే ఎవరు? మన భాషలో చెప్పాలంటే యాజకుడు అంటే ఎవరు? పూజారి. సూర్య దేవత యొక్క పూజారికి ఒక కుమార్తె ఉన్నది. ఆ కుమార్తె పేరు అసేనతు అనేటువంటి కుమార్తె. అసేనతు అంటే అర్థం ఏమిటంటే ఏందమ్మా? అసేనతు అంటే ఆ పేరుకు అర్థం ఏమిటంటే బాగా మీరు గమనించి ఆలోచించినప్పుడు నీతు దేవత యొక్క బానిస అని అర్థం. నీతు దేవత యొక్క దాసురాలు. ఏ దేవత? నీతు దేవత. తండ్రి ఏమో సూర్య దేవత యొక్క పూజారి,
ఆ పూజారి తన కుమార్తెకు నీతు దేవత పేరు పెట్టాడు. ఇప్పుడు ఈ నీతు దేవత పేరు పెట్టినటువంటి ఈ అసెనెత్తును ఫరో ఏం చేశాడంటే, నువ్వు యోసేపుని చేసుకో అన్నాడమ్మ. యోసేపు ఎవరు అసలు? ఇప్పుడు చెప్పాలి. యోసేపు ఎవరు? ఇశ్రాయేలీయుడు. యోసేపు ఎవరు? యెహోవా దేవుని యొక్క బిడ్డ. యోసేపు ఎవరు? రాజు తర్వాత రాజు. యోసేపు ఎవరు? యోసేపు ఎవరంటే కులము గోత్రము ఏమీ లేని పనికి రాని ఒక అనామకుడు అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ అదే పరిస్థితి కదా. అతనికి ఊరు తెలియదు, పేరు లేదు, తండ్రి పేరు తెలియదు, తల్లి తెలియదు, కులము తెలియదు, గోత్రం తెలియదు, ఏమి తెలియదు. ఏమీ తెలియనటువంటి వానికి ఒక పూజారి కూతురు ఇస్తారమ్మా? అందుకు యోసేపు ఎవరైనా ఎన్నిసార్లు అడిగింది. మీరు చరిత్ర తెలుసు కాబట్టి ఇంతంతా చెప్పారు. అసలు ఏ ఊరు నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ పోతీపరి ఇంట్లో ఆ బానిసగా ఉన్నాడు, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాడు, పోతీపరి భార్యతో తప్పు చేశాడు, తప్పు చేసినోడికి ఇప్పుడు నా కూతుర్ని ఏమంటున్నావు ఏంది రాజు, ఇది కరెక్టేనా? అసలు నాదేంది? నాకు ఒక లెవెల్ ఉన్నది. ఎవరికి? పూజారికి. ఆయనకు ఒక లెవెల్ ఉన్నది. ఓడి యొక్క యాజకుడైనటువంటి ఈయనకు ఒక లెవెల్ ఉన్నది. వాళ్ళకు ఒక పద్ధతి ఉన్నది. వాళ్ళు అన్ని ముందు 7 తరాలు వెనక 7 తరాలు చూసి పిల్లల్ని ఇచ్చేటువంటి పద్ధతి కలిగిన వాళ్ళు. వీడి చరిత్ర తెలియదు, వీడు పూర్వకథ తెలియదు. ఆడులో కొత్త దేవత అంట, దేవుడు అంట, యెహోవా దేవుడు అంట. ఆయన నమ్ముకున్నాడు. ఈయనకు నేను పిల్లనేయటం అనేది కరెక్ట్ కాదన్నాడు. అంతే కదా. ఈరోజు మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే పూజారి కూతురు దగ్గర పోయి మీ పిల్లలు ఇస్తారంటే ఎత్తరా? అసలు దగ్గరికి రానిద్దరా? ఇంటిలో కూడా రానియరు. ముందు బయటకు పో, అసలు నువ్వు ఎవరివి, నీ పరిస్థితి ఏందన్నాడు. కానీ యోసేపును బాగండి, యోసేపు కూడా ఏమని ఆలోచించాడంటే, ఆమెమో పూజారి కూతురు, నేనేమో జీవము గల దేవుడి కుమారుణ్ణి, ఆమెను చేసుకుంటే మా జీవితం సఖ్యంగా ఉంటుందా ఉండదని ఒక ఆలోచన వచ్చింది. ఆయన కూడా ఒప్పుకోడు. నేను కూడా అన్నాడు ఎందుకు అన్నాడు. తర్వాత అన్నాడు, ముందు నువ్వు ఆమెను చూడు, ఆమె నిన్ను చూసి ఆ తర్వాత నీ డెసిషన్ తీసుకోమన్నప్పుడు అసేనతును యోసేపు చూసిన తర్వాత యోసేపుకు అసేనతు నచ్చినది, అసేనతుకు యోసేపుడు నచ్చాడు. ఇప్పుడు ఇద్దరు నచ్చి వాళ్ళిద్దరికి వివాహం జరిగింది. ఆమేన్. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, అసేనతు యోసేపు అసేనతుకు నచ్చి వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత ఇది ప్రారంభమే, ఇప్పుడు కావాల్సిన కథ. వివాహం చేసుకున్న తర్వాత అసేనతు ఎవరి దగ్గర ఉండాలి? అంతేనా? లేకపోతే ఇంకేమన్నా చరిత్ర ఏమన్నా మారిపోతే? అసేనతు యోసేపు దగ్గరకు రావాలి. యోసేపు దగ్గరికి వచ్చుతున్నదంటే అర్థం ఏమిటి? యోసేపు దగ్గరికి వస్తున్నదంటే ఓను యొక్క తత్వాన్ని మరిచిపోవాలి. మొట్టమొదట అది ఉంటుంది కండిషన్. నీ పద్ధతులు నీకు నచ్చినవన్నీ వద్దు నాకు అన్నాడు. ఎందుకంటే మనందరికీ బాగా అర్థమైనటువంటి విషయం మీరు గమనిస్తే, అబ్రహాము తెలుసు కదా మీ అందరికమ్మా. ఒక నిద్రపోతుంది దయచేసి ఈరోజు మీ గురించి బాగా వాక్యం అంటే ఏనండి. నిద్రపోయిన అనుకోండి, ఇంకా మీరు ఒక రకంగా చెప్పాలంటే అంత దౌర్భాగ్యం ఊరికి లేదనుకోండి. ఇప్పుడు అబ్రహాము తెలుసు కదా, అబ్రహాము కుమారుడి పేరు ఏం పేరు? ఇస్సాకు. మీ అందరికీ తెలుసుగా. ఇస్సాకుకు వివాహ వయసు వచ్చింది. ఇస్సాకుకు పెళ్లి చేయాలి. పెళ్లి చేయాల్సిన సమయం వచ్చినప్పుడు అబ్రహాం ఏమన్నాడు చెప్పండి. తన సేవకుడైన తన దాసుడైనటువంటి ఎలీయజరుని పిలిచి, ఈ అన్యుల కుమార్తెలలో ఎవరిని నా కుమారుడికి నేను వివాహం చేసుకొనను, నీవు వెళ్ళి నా బంధువుల దగ్గర నుంచి ఇస్సాకుకు కుమార్తెను పెళ్లికి భార్యను తీసుకొని రమ్మనగానే ఇప్పుడు ఎలియాజరు పోయి ఎవరిని తీసుకొని వచ్చాడమ్మా? రెబ్కమ్మ. వాళ్ళ యొక్క సారమ్మ యొక్క బంధువులకు సంబంధించిన అబ్రహాము సంతానంలో నుంచే రెబ్కమ్మ గారిని తీసుకొని వచ్చారు. ఎంత చరిత్ర కలిగింది వాళ్ళ చరిత్ర, మామూలుగా ఉందనుకున్నావా? యాకోబు కూడా ఎవరిని చేసుకున్నాడు? తన మేనమామ దగ్గరికి వెళ్ళి లేయాను రాహేలును చేసుకున్నవాడు.
మాకందరికి ఒక చరిత్ర ఉన్నది. నేను ఎట్లా పెడితే అట్లా చేసిన, ఎక్కడ పెడితే అక్కడ కాదు. ఇప్పుడు ఏసేపు చరిత్ర దగ్గరకు వస్తే పరిస్థితులు మారిపోయాయి, స్థితిగతులు మారిపోయాయి. దేవుడి మీద అయితే ఆధారపడ్డాడు. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే ఓడు దేవత యొక్క పూజారి కుమార్తెను చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వెంటనే ఏం చేశాడంటే నేను చేసుకుంటాను అని ఆమెతో చెప్తున్నాడు. నువ్వు నా దేవుడి గురించి తెలుసుకోవాలి. మొదట ఎవరి గురించి? నా దేవుడి గురించి తెలుసుకోవాలి. నువ్వు నాతో ఉన్నావు అంటే ఒక రోజుతో పోయేది కాదు జీవితం, ఒక గంటతో పోయేది కాదు జీవితం, ఒక నిమిషంతో పోయేది కాదు జీవితం. నేను బ్రతికినన్ని రోజులు నువ్వు నాతో ఉండాలి. నీకు నాకు సంతానముగా పుట్టిన వాళ్ళు నా పితరుల దేవుడైనటువంటి ఆయనకు వారసులు కావాలి. నువ్వు వచ్చి కొత్త పద్ధతి ఇక్కడ పెడితే నా పితరులు వారసత్వం తప్పిపోతుంది, మా యొక్క దేవుడి యొక్క పద్ధతులు పోతాయి. కాబట్టి నువ్వు దేవుడు నిజమైన దేవుడిని నువ్వు నమ్ముకోవాలనగానే అనేశ్వరు పూజారి కుమార్తె కాబట్టి ఆలోచించి ఉంటది. ఇప్పుడు ఏమన్నదంటే, అయ్యా నేను నీ దేవుడిని నమ్ముతాను. ఎందుకు నమ్ముతావంటే ఆయన చెప్పాడు. ఎవరు చెప్పుంటాడు? యేసేపు చెప్పాడు. ఏం చెప్పుంటాడు చెప్పండి. నీవు నమ్ముతున్నావు చూడు, మీ నాన్న పూజ చేస్తున్నాడు చూడు, ఆ సూర్యుడు నేను నమ్మిన దేవుడు సృష్టించినదే. నేను నమ్మిన దేవుడు సృష్టించినదే అని ఆది కాండంలో నుంచి ఆ చరిత్ర చెప్పుకుంటూ వచ్చాడు. ఇది ఇలాగనగానే ఇప్పుడు నిజమైన దేవుణ్ణి నమ్మటానికి సిద్ధపడిన ఆమె యోసేపుని వివాహం చేసుకున్నది. యోసేపుని వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళిరువురును ఒకటిగా ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు ఏ విషయంలోనూ యోసేపుని ఇబ్బంది పెట్టడం లేదు. ఏ విషయంలో కూడా యోసేపుని ఇబ్బంది పెట్టడం లేదు. ఎందుకంటే యోసేపు ఎలాంటి వాడంటే ప్రార్థనాపరుడు. అనేసత్తు ఎలాంటిదంటే పూజారి కుమార్తె కాబట్టి ఈమె పూజలు చేసుకునేది. బాగానండి. ఈయనేమో ప్రార్థనాపరుడు, ఆమెమో పూజలు చేసేది. ఈయన ఉదయాన్నే లేవగానే ఈయనకేమి అలవాటు ఉండేది? తన యొక్క దేవుడి తట్టు తూర్పు వైపు తిరిగి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసే అలవాటు ఏమకుండేది. ఏమేమో ఉదయాన్నే లేవగానే మడిగట్టుకొని తలస్నానం చేసి పూజలు చేసేది. ఇప్పుడు అలవాటు మారాలి. ఆయనతో కలిసి మోకాళ్ళ మీద కూర్చోవాలి. ఆయనతో కలిసి నువ్వు దేవుడివి కాదు, నిజమైన దేవుడిని నేను నమ్మానని అనాలంటే సృష్టికర్త గురించి తెలుసుకోవాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాట మనం బాగా చేస్తే బాగా గమనించి ఆలోచించండి. సామెతల గ్రంథంలో కొంచెం ఒక మాట చెప్తాను మీకు బాగా. 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14 వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా మనం చదువుతాం. గృహమును విత్తమును అంటే గృహము, విత్తనాలు, పొలాలు, పంటలు ఎన్ని వాటి గురించి అంటే పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఆమేన్. బాగా కూర్చోండి. మీరు ఫ్రీగా కూర్చోండి, నిద్రపోతారు. బాగా కూర్చోండి. శరీరాన్ని కష్టపడుతూ కూర్చోండి, అప్పుడు మీకు నిద్ర రాదు. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, ఆస్తి, అంతస్తులు, వారసత్వాలు, డబ్బులు, సంపద మొత్తము మన పితరులు మనకిస్తారు. కానీ సుబుద్ధి కలిగిన భార్య దేవుడిచ్చిన దానం. సుబుద్ధి కలిగిన భార్య. ఇక్కడ దేవుడు ఎవరికి? యోసేపుకు ఒకటి దానం చేస్తున్నాడు. ఏమి దానం చేస్తున్నాడు? భార్యను దానముగా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే యోసేపు జీవితంలో ఒక గొప్ప కార్యం చేయాలని దేవుడు నిర్ణయించాడు.
ఇక్కడ మనం అనుకోవద్దు, అన్యురాలు కదా, ఏమి దేవుడి మందిరం దేవుడి బిడ్డను చేసుకొని ఏమి వానికి సుఖం ఉంచుద్ది, ఏమి వానికి సంతోషం ఉంటుంది, వీళ్ళు ఎడ్డమంటే ఆమె తెడ్డమంటుంది, వీళ్ళకి ఎలా కుదురుద్దంటే, కుదురటానికి అనుకూలంగా ఉండాలంటే బుద్ధి కలిగిన భార్య కాదు రావాల్సింది, సుబుద్ధి కలిగిన భార్య రావాలి. బైబిల్ ఏం రాయబడింది? జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. దేని వలన? జ్ఞానము వలన. కానీ సుబుద్ధి వలన కుటుంబము నిలబెట్టబడును. జ్ఞానం వలన ఏం కట్టబడుతుంది? ఇల్లు కట్టడం అంటే ఇల్లు కట్టడం అంటే ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవటం కాదు. ఇల్లు అంటే కుటుంబం కాదు, ఇల్లు అంటే ఇల్లే. రూపాయికి రూపాయి పోగు చేసి, రూపాయికి రూపాయి దాచిపెట్టి, 1కి 2 ఇల్లు కట్టించి, 1కి 2 ఎకరాల పొలం కొని, ఇది జ్ఞానంతో సంపాదించేది. సుబుద్ధి ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల తప్పుదారి పోకుండా నడిపించేది సుబుద్ధి. అందుకంటారు ఏమో చాలా తెలివి కలిగిందిరా, రూపాయి కూడా ఎక్కడ జారదంటారు. కానీ ఏమో చాలా సుబుద్ధి కలిగిందిరా, ఇంట్లో వాళ్ళ గురించి ఎక్కడా చెప్పదు. అది జ్ఞానము, అది సుబుద్ధి. దానికి దీనికి చాలా తేడా. అందుకే బైబిల్ గ్రంథంలో ఏం రాబడింది? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, చాలా అరుదు. తొందరగా దొరుకుతుంది అనుకుంటున్నాము, చాలా అరుదు. గుణము కలిగిన భార్య కావాలి, గుణము లేని కాదు. ఇక్కడ యేసేపుకు దొరికింది ఎవరు తెలుసా? యేసేపుకు దొరికింది ఎవరు? ఎక్కడ ఉన్నా జ్ఞానము కలిగిన స్త్రీ అనుకుంటున్నారేమో, సుబుద్ధి కలిగిన స్త్రీ. ఎందుకయ్యా సుబుద్ధి కలిగిన స్త్రీ అని మాట్లాడుతున్నదంటే, మీ అందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో నాబాలు అనేటువంటి ఒకడు ఉన్నాడు. నాబాలు తెలుసు కదా? నాబాలు ఎలాంటి వాడు? మోటివాడు, పెంకివాడు, ఏదైనా తిరస్కరించేవాడు, మోటితనం కలిగిన వాడు, చెప్పిన మాట వినేవాడు కాదు. అతని భార్య పేరు అబీగాయేలు. ఏం పేరమ్మా? ఆమె ఎలాంటిది? సుబుద్ధి కలిగినది. సుబుద్ధి కలిగిన భార్య భర్త సంపాదన మీద ఆధారపడలా. సుబుద్ధి కలిగిన భార్య భర్త కోట్లు సంపాదన ఆశపడలా. భర్త ప్రాణము కాపాడుతూ దావీదు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, అయ్యా నా భర్త తెలియని వాడయ్యా, ఆయన పక్షాన నేను నిన్ను బతిమిలాడుతున్నాను, ఆయనను క్షమించయ్యని బతిమిలాడుతున్నది సుబుద్ధి కలిగిన భార్య. వాడు తప్పు చేస్తే నేనెందుకు పోవాలి, వాడు తిట్టితే నేనెందుకు అడ్డం నిలబడాలి, వాడు తిట్టించుకుంటాడు, వాడు దండించుకుంటాడు, నాకెందుకు అనే రోజుల్లో ఉన్నారు భార్యలు. అంతే కదా? వాడు దండించుకుంటే నాకేం పని అంటాడు. కానీ నా భర్త ఎలా అంటాడు? మోటివాడు అంటే ఏంటి? తెలియనాడు, ఏదో మూర్ఖంగా అజ్ఞానంతో ఏదో మద్యమ తాగి ఏదో తెలియనటువంటి తత్వంలో తిట్టాడు. నన్ను చూసి ఏమన్నా ఎంత గొప్ప విషయం. ఆస్తి సంపాదిస్తున్నాడు నాబాలు. ఎంత ఆస్తి సంపాదిస్తాడు తెలుసా? ఎన్ని కోట్లు సంపాదించాడు తెలుసా? తన గొర్రె బొచ్చు కత్తిరించి ఒకసారి తీసి ఒకసారి కత్తిరిస్తే 1000 కోట్లు అవుతాయి. అంత సంపాదన కలిగినాడు ఆ నాబాలు. సంపాదన ముఖ్యం కాదనుకున్నది అబిగాయేలు. ఏమి కావాలి? కుటుంబంలో వాళ్ళు సక్రమంగా ఉంటే అదే చాలు. ఈరోజు భార్యలకు కావాల్సింది కుటుంబం సక్రమం కాదు, కుటుంబంలో ఆస్తి ఐశ్వర్యాలు కావాలి భార్యలకి. ఎంత సంపాదిస్తున్నావు, ఏం చేసి పెట్టావు, ఎంత సంపాదించావు, నువ్వేం సంపాదిస్తున్నావు, నువ్వు ఎందుకు సంపాదించావు, నువ్వేది ఒక ఇల్లు కొనలేదు, ఒక పొలం కొనలేదు, కనీసం నాకు ఒక నక్లీస్ కూడా చెప్పలేదని పొద్దు గూకులు ఏదో ఒకటి అనేవాళ్ళే. కానీ జ్ఞానంతో తన భర్తను కాపాడుకునే వాళ్ళు కరువైపోయారు. నువ్వు ఇలా పోతే ఎలాగయ్యా, నువ్వు ఇలాంటి పరిస్థితులు ఉంటే ఎలాగయ్యా, నువ్వు ఇలాంటి దారిలో వెళ్ళిపోతే ఎలాగయ్యా, నువ్వు తప్పుడు దారిలోకి వెళ్ళిపోతే నేను తప్పుడు దారిలోకి పోవాల్సి వస్తుంది, మన ఇద్దరం తప్పుడు దారిలోకి పోతే పిల్లల పరిస్థితులు ఏమైపోతాయి అని జ్ఞానంతో చెప్పేటువంటి భార్యలు ఈరోజు కరువైపోయారు. నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా. పుట్టినోళ్ళు దేశంగా అయిపోతున్నారు. అందుకే ఏమన్నాడు తెలుసా? నా సంతానంలో నుంచి రాబోతున్న వాళ్ళు ఇశ్రాయేలీయులను ఏలేవాళ్ళు కావాలి, ఇశ్రాయేలీయులను ఏలేటువంటి వాళ్ళు కావాలి నా సంతానంలో నుంచి. అందుకనే అసేనతో అంటున్నాడు, నువ్వు నాకు భార్యగా ఉండాలంటే నా దేవుడిని నమ్మాలి. నీకు నచ్చితేనే నమ్ము. నా దేవుడి గురించి ముందు నీకు చెప్తాను. ఇలాంటి వాడు నా దేవుడు ఇలా ఉంటాడు, పర్ఫెక్ట్ గా ఉంటాడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు, ఆయన ఎలా చేయమన్నాడు, నేను అలాగనే చేస్తున్నాను, నువ్వును అలాగనే చేయమని చెప్పినప్పుడు ఆయనకు ఆయన నచ్చాడు. ఎవరు?
ఎవరు ఎవరు నచ్చాడు? జీవము కలిగిన దేవుడు ఆమెకు నచ్చాడు. అందుకని యేసేపుడు ముందుగానే ఓకే అన్నది. జీవము కలిగిన దేవుణ్ణి కూడా అంగీకరించింది. మీకు తెలిసే తెలియదు, భార్యకు భర్తకు ఒకరికొకరు నచ్చుతారు కానీ వాళ్ళ పద్ధతులు నచ్చక ఎన్ని పెళ్ళిళ్ళు చెడిపోయాయో మనకు తెలుసు. ఆడికి వస్తే మా అమ్మాయి అట్లా ఉండాలి మేము ఏం మీకు అంటారు, వీడికి వస్తే మా అబ్బాయి ఉండాలంటే మేము ఏం మీకు అంటారు. అంటే ఇక్కడ చెడిపోవడానికి కారణం ఎన్నుకున్నదే. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నేను నమ్ముతున్న నా దేవుడి గురించి నీకు చెబుతాను, నీకు నచ్చితే నన్ను వివాహం చేసుకో, నచ్చకపోతే నీ ఇష్టం అనేసి తన దేవుడి గురించి చెబితే ఈయన చెప్పిన మాటలకు ఆమెకు నమ్మకం కలిగింది. దేవుడు నమ్మకం కలిగించి ఇప్పుడు అసేనతో యేసేపుని వివాహం చేసుకుంది. యేసేపు అసేనతుని వివాహం చేసుకొని వారిరువురును జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. ఎక్కడో పూజారి గుడిలో నుంచి వచ్చినటువంటి పూజారి ఇంటిలో నుంచి వచ్చినటువంటి ఒక ఆమె ఇక్కడికి వచ్చి యేసేపు దగ్గర దేవుని అడుగు జాడలో నడుస్తున్నటువంటి మామూలు సినిమా. మనం ఏమంటామంటే, ఇంతకుముందు నేను పూజలు చేసాను, నువ్వు పూజలు చేసేదానివే, నువ్వు పూజలు చేసేవాడివే. ఆమె పూజారి కుమార్తె. అర్థమవుతుందా? నువ్వు ఏదో శుక్రవారమో శనివారమో బుద్ధి పుడితే మంగళవారమో ఏదో ఒక్క పొద్దుండేసి ఆ రోజు తలపైకి స్నానం చేసి నిష్ఠతో ఉండేదానివి. ఏమో రోజు ఒక్క పొద్దుంటాడు పూజారి ఇంట్లో. నీకు తెలుసుగా ఎంత కండిషన్ ఉండాలి తెలుసా పూజారింట్లో? ఎంత కరెక్ట్గా ఉండాలో తెలుసా? ఎంతగా నేర్చుకుంటారో తెలుసా? కానీ ఆ పూజారి కుమార్తె యెహోవాను దేవుడని అంగీకరించేటట్టుగా యేసేపుని చూసి నేర్చుకుంటాం. మనమంటాం వీళ్ళు మారరు. ఎందుకు మారరు? మారుతారు. నీ జీవితం వాళ్ళకు ఆదర్శంగా నిలబడాలి, నీ బ్రతుకు వాళ్ళకు ఆదర్శంగా నిలబడాలి, నీవు ప్రవర్తన వాళ్ళకు ఆదర్శంగా నిలబడాలి. ఎందుకంటే యేసేపు నడిచే నడవడిక అసేనతుకు నచ్చినది. ఎక్కడ కూడా తప్పుటడుగు వేయటం లేదు, ఎక్కడ కూడా పొరపాటు చేయటం లేదు, జాగ్రత్త కలిగి జీవిస్తూ ఉన్నాడు. అందుకని జాగ్రత్త గమనించి ఆలోచించండి. ఈ ఇరువురికి ఇప్పుడు వివాహమైన ఈ ఇరువురు సేవనము సాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఒక మాట కొద్దాం. అదే 41వ అధ్యాయం 50 వచ్చిన నుంచి జాగ్రత్తగా చదవండి. అమ్మ జాగ్రత్తగా నాకు ఈరోజు కలుగు సంవత్సరములు రాకమునుపు యేసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెయగు అసేనతు అతనికి వారిని కనెను. అప్పుడు యేసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరచినట్లు చేసినని చెప్పి అతని జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాను. మొదట ఒక కుమారుడు పెట్టాడు మా దేవుడికి. ఆయనకి ఏమని పేరు పెట్టాడంట? మనష్షే. మనష్షే అంటే అర్థం ఏమిటంట? ఏమి మర్చాడు? తన తండ్రిని, తన అన్నదమ్ములను, తనకున్న సమస్తాన్ని మర్చిపోయి దేవుడు నాకు గొప్ప మేలు చేశాడని మనస్సే అని పేరు పెట్టి ఆ పేరును బట్టి అతన్ని పిలిచినప్పుడల్లా దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడన్నాడు. ఇంకా తర్వాత అతడు నా బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. ఎఫ్రాయిము అని పేరుకు అర్థము అభివృద్ధి లేక ఫలము అని. ఇప్పుడు 2వ వాడు పెట్టాడు. మొదటోడికి ఏం పేరు పెట్టాడు? మనష్షే. నా దేవుడు నా యొక్క పితరులను అందరినీ మర్చిపోయి నాకు సంతోషించాడని మొదటోడికి మనష్షే అని పేరు పెట్టాడు. ఇప్పుడు 2వ వాడు పెట్టాడు. ఈయనకి ఏం పేరు పెడదామంటే, నా దేవుడు నన్ను ఎక్కడైతే ఏ కష్టాలలో, ఏ బాధలలో, ఏ సమస్యలలో, ఏ ఇరుకులలో ఎక్కడైతే నేను ఏడ్చానో ఏడ్చిన చోటే నన్ను అభివృద్ధి పరిచాడని ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఎవరున్నారు పక్కన? ఎవరున్నారు? అసేనతు లేదా? అయ్యా ఓకేనయ్యా, నీకు ఇబ్బంది ఏమి లేదు, నీ వారసత్వమే, కన్నది నేను కదా. మొదటివాడికి నీకు నచ్చిన పేరు పెట్టుకున్నావు, 2వ వాడికి మా వాడి పేరు పెట్టవా? పేరు కార్డు పట్టి కూడా అంతా తెలుసా? మా ఇంట్లో వాళ్ళ పేరు ఒక్కటైనా పెట్టవా? 2వ వాడికి పెట్టవా? ఎందుకంటే నాకు కుదరలా పేరు. ఓకే, నీకు నచ్చిన పేరు దేవుడి సంబంధం అయితే పెట్టాయి, కానీ దెయ్యా సంబంధమైన పెట్టమంటే, దెయ్యా సంబంధమైన పేరు పెట్టమంటే
వాడులో కొడుకు పుట్టారని వాడు కొడుకు పేరు ఈడికి పెట్టుకుంటున్నావే, దేవుని సంబంధమైన పేరు పెడుతున్నావా? నీకు నచ్చిన ఒక హీరో కొడుకు పేరు నీ కొడుకు పెట్టుకుంటున్నావు సార్, తెలివిందే? వాడు ఎందుకు పెట్టాడు? వాడి నచ్చిన దేవతను వాడు ఆరాధించిన దాన్ని బట్టి పెట్టుకున్నాడు. మరి నువ్వా? తెలివి లేని సమాచారం, ఈయనకు అర్థం లేదు. ఇక్కడ ఏ చెప్తా అంటుంది, అయ్యా ఈయనకైనా అంటే పేరు మన జీవితాలను మార్చేదిగా ఉండాలి, మనకు ఫ్యాషన్ కోసమో స్టైల్ కోసమో పిలుచుకునేది కదా పేరు. దేనికోసం? ఫ్యాషన్ కోసమో స్టైల్ కోసమో పిలుచుకునేది కాదంట పేరు. జీవితాలు ఏమన్నాడు? మనస్సే అని పిలిచిన ప్రతిసారి ఏమనేవాడమ్మా? నా కుటుంబాన్ని మర్చిపోవటానికి దేవుడు నాకు ఇచ్చిన వారసత్వం, వరం, బహుమానం, వరం ఏదైనా అనుకోండి. ఎఫ్రాయిం అనగానే ఇక్కడే నేను తలదించుకున్నాను, ఇక్కడే నేను అవమానపడ్డాను, ఇక్కడే నేను తలెత్తుకునేటట్టు చేశాడు నా దేవుడు. నువ్వు ఏ చోట అయితే ఏడుస్తున్నావో ఆ చోట నేను మళ్ళా దేవుడు లేవనెత్తాడు. ఎక్కడైతే నువ్వు బాధపడుతున్నావో అక్కడే దేవుడు నిన్ను మళ్ళా లేవనెత్తి నిలబెడతాడు. తల దించుకున్న చోటే తల ఎత్తుకునేటట్టు నా దేవుడు చేశాడని ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. పేర్లు పెట్టారు బాగా. ఇప్పుడు పిలవాలి కదా, పేర్లు ఎవరైనా పెట్టేస్తారు, పిలచటమే కదా కావాల్సింది. పిలిచేటప్పుడే తాకైనప్పుడు వచ్చేస్తారు కదమ్మా. ఎందుకని పెట్టారు పేరు? మనస్సే. మనస్సే అని పిలిచిన ప్రతిసారి మనస్సు నిండా అనిపిస్తుంది, దేవుడు నన్ను మర్చి నా పాత జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని. ఎఫ్రాయిం అని పిలిచిన ప్రతిసారి ఇక్కడే కదా నేను తలంచుకున్నది, ఈరోజు ఇక్కడే తలెత్తుకున్నది. ఈరోజు నువ్వు పేర్లు పెడుతున్నా, చాలా గొప్ప పేర్లు పెట్టారు. దావీదని పెడుతున్నా, పౌలని పెడుతున్నావు, చాలా జాగ్రత్తగా గమనించండి. దావీదని పెడుతున్నావు, పౌలని పెడుతున్నావు, నువ్వు పోతే ఇస్సాకు అని పెడుతున్నావు, రిబ్కా అని పెడుతున్నావు, రూతు అని పెడుతున్నావు. ఆ పేరుతో పిలవగలుగుతున్నావా? నీకు నచ్చలా? రూతు నీకు నచ్చలా? ఇశ్రాయేలు నీకు నచ్చలా? పౌలు నీకు నచ్చలా? అందుకే కుక్క, నక్క, బొక్క అని పెట్టుకుంటున్నావు పిల్లలకి. అవును కదా? ఏంటంట? రే టింకు అంటారు. టింకు అని చెప్పి చదివితే రే గుంటోడా, మరి గుంటోడా టింకు అని పిలుస్తున్నారంట. అసలు మీకు తెలియనుందే? వాడికి ఎంత పేరు పెట్టుంటావు? ఏం పేరు పెట్టావు? శృతి అంటే దేవుని శృతించడం. ఎప్పుడు శృతి 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 అంటే చూడండి ఎంత మంచి పేరు. ఆడిపాడించి బాగాలేదు ఈ పేరు, అందుకని బంగారం అంటే నీకు బంగారం అంటే ఆశ ఉంది కాబట్టి పెట్టుకున్నావు. నా వెండి, నీకు వెండి అంటే ఆశ, దేవుడు అంటే ఆశ లేదు కాబట్టి ఆ పేరుని పిలిచి పక్కన పెట్టేశావు. ఈరోజు నిజంగా దేవుని సేవకులు ప్రార్థనలు చేసి మీ పిల్లలకు పేర్లు పెడుతున్నప్పుడు ఆ పేర్లు పిలవాలంటే మీకు అర్హత ఉండాలి. మీకు అర్హత లేదు కాబట్టి కుక్క పిల్లలాగా మీ పిల్లలను చూసి వాళ్ళ పేర్లు పెట్టేస్తారు. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, నీ పిల్లవాడి పేరు దేవుడి సేవకుడు ఎందుకు పెట్టాడంటే నువ్వు పిలవటానికి పెట్టారా, లేకపోతే ఏదో ఫ్యాషన్ కోసం ఆధార్ కార్డు రాపియటానికి పెట్టుకుంటారు? మీరు పెరుగుతున్నారా? ఆధార్ కార్డులో మాత్రం పూర్తి పేరు ఉంటుంది. అంటే బదులు పేరు అంటే వాడి పేరుకు మాత్రము దేవుడి పెట్టే వాడి మాత్రం జీవించేది. బదులు అంటే దెయ్యం పద్ధతులు వాడి అన్ని. అందుకని పిలిచి మీరు ఎప్పుడైనా కూరగాయలు ఏమని ఏమంటారు? కూరగాయలు అంటారు. ఇప్పుడు వాడు బదులు పేరు ఎందుకు పెట్టాడు? వాడు అట్టడు కాబట్టి కదా. బదులు పేరు ఎందుకు పెడతారు అసలు? చాలా జాగ్రత్తగా గమనించాలి, అవసరమా? ఇప్పుడు బాగా గమనించి ఆలోచిస్తే ఎఫ్రాయిము అని పేరు పెట్టినప్పుడు ఎఫ్రాయిము అని పిలవాలి. నీకు నచ్చకపోతే ఆ రోజు వద్దని చెప్పండి, పేరు మాకు వద్దని చెప్పండి. ఎందుకని? నీ కుమారుడికి దేవుడు ఎంత పేరు పెట్టాడంటే ఆ పేరు పిలిచిన ప్రతిసారి ఆ పేరు గురించి నీ బిడ్డలుగా చెప్పాలి. నువ్వు చెప్పాలంటే ఎప్పుడైనా పేర్లు పెట్టేటప్పుడు ప్రార్థనలు చేసి మరీ పెడతారు దేవుని సేవకుడు. పని బాట లేకుండా కష్టం. బియ్యం గింజల మీద ఏదో ఏలుతో రాపించి పెట్టే పేర్లు కాదు, ప్రార్థనతో పెట్టే పేర్లు. ఒక స్టీఫన్, ఒక యోషువ, ఒక మోషే, ఒక దావీదు ఎలాగైతే దేవుని పనిలో ఉన్నారో వీళ్ళు కూడా దేవుని కోసం అలా నిలబడాలని ఆ పేరుతో పెడితే ఆ పేరు పిలవకుండా వారికి వేరే పేరు పెట్టి మీరు వద్దురా దేవుని కోసం అంటున్నారు. పూర్తి పేరు నోటి నిండా రాదు, ఊరికి వస్తుందా? యెహోషువ అంత గొప్ప పేరు, కానీ ఏమని పిలుస్తాం? మనకి ఎట్టా పూర్తి పేరు ఏం పిలుద్దాం? నేను వదిలేస్తాం అంతే కదా.
వీరందరూ కూడా అంతా ఫ్యాషన్ అయిపోయింది తెలుసా, అంతా షార్ట్ కట్ అని తెలుసా. పూర్తి పేరుతో పిలవకుండా 2 అక్షరాలు తెప్పించేస్తారట, సగానికి తెప్పిన లాస్ట్ ఒక పేరు పెట్టేస్తారు. ఏంటంటే అంతే మన జీవితాలు కూడా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నీ బిడ్డలకు పేరు పెట్టాలంటే అది దేవునికి సంబంధించిన పేరై ఉండాలంటే నీ జీవితం ఆ విధంగా మారి ఉండాలి. ఏ పరిస్థితుల్లో నాకు దేవుడు ఈ బిడ్డనిచ్చాడు, ఎలాంటి పరిస్థితుల్లో నాకు ఇచ్చాడని చెప్పేసి ఎఫ్రాయిం అని పేరు పెట్టి, మనస్సు అని పేరు పెట్టి వాళ్ళిద్దరిని గోత్రకర్తలుగా మార్చాడు దేవుడు. తెలుసా మొత్తం ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. తెలుసా ఆ 12 గోత్రాలలో యోసేపులో నుంచి ఎన్ని గోత్రాలు వచ్చాయి? 2 గోత్రాలు, ఎఫ్రాయిము, మనస్సే గోత్రం. మరి ఏ గోత్రం పక్కకు పోయింది చెప్పండి? ఏ గోత్రం పక్కకు పోయింది? ఆ గోత్రానికి అర్హత లేదు ఆశీర్వదించేటప్పుడు. తెలుసా మీకు? ఒక గోత్రాన్ని యాకోబు ఆశీర్వదించలేదు. తెలుసా మీకు? ఏ గోత్రాన్ని? లేవి గోత్రాన్ని ఆశీర్వదించలేదు. లేవి గోత్రానికి చెప్పారు వీళ్ళు 12 మంది మిమ్మల్ని పోషిస్తారని చెప్పారు. వాళ్ళకి ఇచ్చినటువంటిది దేవుని సేవ అనేటువంటి యాజకత్వం ఇచ్చారు లేవి గోత్రానికి. ఆ లేవి గోత్రం బదులుగా ఎఫ్రాయిమును గోత్రాన్ని కలిపాడు దేవుడు. ఆమేన్. మీ కుటుంబంలో నుంచి వచ్చే వాళ్ళంతా గొప్ప వాళ్ళు ఉంటాయి. బాగా గమనించి ఆలోచించండి. మొట్టమొదటిది దేవత కరెక్ట్ కాదంటే వదిలేసింది దేనికోసం? నిజమైన దేవుని కోసం. రెండోది నాకు నచ్చిన పేర్లు పెట్టుకుంటానంటే ఒప్పుకోలేదు. దేవుడికి సంబంధించిన పేర్లు పెట్టేటప్పుడు కూడా సమర్థించింది. సుబుద్ధి కలిగిన భార్య. లేకపోతే యుద్ధం జరగదా? మామూలు యుద్ధం జరుగుద్దా? 3 రోజులు పోతేంటారు, 4 రోజులు అది చేయరు, అది అబ్బా గందరగోళం కలిగి మామూలుగా ఉండదు. ఇక 3వ విషయానికి వస్తే జాగ్రత్తగా గమనించండి. యోసేపు అసేనతును వివాహం చేసుకున్న తర్వాత యోసేపు జీవితంలో గొప్ప కార్యం అక్కడ జరిగింది. ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది చెప్పండి అమ్మా. ఏం జరిగింది చెప్పరా? బాగా ఆలోచించండి. యోసేపు జీవితంలో ఏమి జరిగిందంటే, నేను ఒంటరివాణ్ణి అన్న తత్వం మర్చిపోయి నాకునే ఒక కుటుంబం అనే తత్వం కలిగించింది. నా వచ్చి ఉదయం నుంచి సాయంకాలం దాకా ఆ పనులన్నీ చూసుకొని వచ్చిన వెంటనే యోసేపు కోసం ఎదురు చూస్తుంది బంగారం. యోసేపు కోసం ఎదురు చూస్తున్న అసేనతు, ఇదిగో ఉదయం నుంచి సాయంకాలం వరకు నువ్వు ఎంతో అలసిపోయి ఎంతో కష్టపడి వచ్చుంటావు అని ఆదరిస్తుంది యోసేపును. ఏం చేస్తుందంట? ఆదరణ. భార్య భర్తకి ఏమై ఉండాలి? ఆదరించే భార్యగా ఉండాలి. కానీ ఇది అవసరం ఎందుకుగా అని తట్టుకుండకూడదు. ఆదరించాలి. ఏం ఆదరిద్దామయ్యా? ఎలా ఆదరించాలనుకుంటే ఇంటికి రాగానే నీకెన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ఉన్నా మొట్టమొదట ప్రేమతో ఉండటం నేర్చుకోవాలి. భర్తతో భార్య సమస్య కాదు చెప్పాల్సింది. అయ్యా మా అమ్మోళ్ళు ఇలా ఫోన్లు చేశారు, మా అమ్మోళ్ళు అది చెప్తున్నారు, ఎట్టన్నారు, నువ్వు వాడికి పోయిన తర్వాత ఒక్కసారి పూజ చేయలేదేంటి, అదేంటి ఈ కాదు చెప్పాల్సింది. వచ్చిన వెంటనే భర్తతో ప్రేమతో మాట్లాడటం నేర్చుకుందాం. ఎలా ఉంటాం? అంత వెళ్ళిన పని ఏమన్నా జరిగిందా? ఏమైనా తిన్నావా తినలేదా? వెంటనే నీళ్ళు ఇచ్చి ఆ నీళ్లు తీసిన తర్వాత కొద్దిగా కూర్చోబెట్టి ప్రశాంతంగా మాట్లాడటం నేర్చుకోవాలి. అక్కడి నుంచి మొత్తం ఇక్కడి నుంచి పాము మింగేసిన చూస్తే ఎలాగో మింగేసి పాము చూస్తే ఎలాగో అట్టుకుంటే ఇంకా వర్తన్నర్రా ఎక్కడుంటుంది కానీ మొఖం ఇటు తిప్పుకొని లోపల పోయేటట్టు ఉండకూడదు. ఎంత పని చేసి వచ్చిన వాడైనా ఇంటికి రాగానే నీ ముఖం చూడగానే సంతోషంతో అవన్నీ మర్చిపోయేటట్టుగా ఆదరించాలి. చూడండి, ఆదికాండంలో ఒక విషయం అంతా మీకు అర్థం కావడం చెప్తాను. ఆదికాండం 20 4 ఏమనుకుంటాను. ఒక చిన్న విషయం. ఆదికాండం 24 అధ్యాయం 67 వచ్చినాన్ని జాగ్రత్తగా చదువుతాం. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను.
అట్లు అతడు ఇస్సాకును పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఇస్సాకు తల్లి అయినటువంటి సారమ్మ గారు చనిపోయింది. బాధలో ఉండగానే అతని దగ్గరికి ఎవరు వచ్చారు? రెబ్కా తన భార్య వచ్చింది. భార్య రాగానే ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? ఇదిగో దేవుడు నాకు తల్లిని తీసుకుపోయినా నాకు భార్యనిచ్చాడని చెప్పేసి ఆమెను ప్రేమించాడు. ఆమేన్. ఏం చేశాడమ్మా? ప్రేమించాడు. భర్త భార్యని ప్రేమించాడు. పనికి మాలిన ప్రతి దాన్ని అది ప్రేమించాల్సింది భర్త భార్యనే ప్రేమించాలి. లోకంలో తిరుగుతున్న ప్రతి పనికి మాలిన దాన్ని ప్రేమించేవాడు భర్త కాదు. ప్రతి వానికి లోబడేది భార్య కూడా కాదు. ఇక్కడ ఇస్సాకు ఎవరిని ప్రేమించాడు? రిబ్కాను ప్రేమించాడు. ఇదిగో నా తల్లి పోయిందని నేను ఇన్ని రోజులు దుఃఖముకుడునై ఉన్నాను. ఈ రోజు నువ్వు వచ్చావు కాబట్టి, నీవు నన్ను ఆదరిస్తావు కాబట్టి నాకు ఈ రోజు నుంచి ఆ బాధ తగ్గిపోయింది. ఆమేన్. ఆమె ఏం చేసింది తెలుసా? ఆయన ఆదరించింది. ఎందుకయ్యా బాధపడుతున్నావు? నేనున్నాను కదా. ఎంత గొప్ప మాట మరి. నేనున్నాను కదా. మీ అందరికీ తెలుసు కదా. హన్నా తెలుసు కదా. హన్నా తన భర్త అనేటువంటి ఎల్కానా. నేనేమన్నాడు? ఆమెకి పిల్లలు లేనప్పుడు ఎల్కానా వచ్చి మాట్లాడుతున్నాడు. హన్నా ఎందుకమ్మా బాధపడుతున్నావంటే, నాకు పిల్లలు లేరు కదంటే, పిల్లలు ఎందుకు నీకు? నేను లేనా? ఎలా అంటున్నాడు ఆమెతోటి? ఏమన్నాడు? 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుడిని కాదా? నీకు 10 మంది బిడ్డలు అంటే నేనుంటే, నీకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, కరువు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా నన్ను చూడు, నేను ఈ కష్టాలు తెచ్చేవాడు. ఇప్పుడు ఎన్ని బాధలున్నా ఆ ఒక్క మాటతో ఏమైపోద్ది? అదే మనమైతే ఈరోజు అయితే ఏంది 10 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, ఇంకా ఏంది నీళ్ళు తాగలేదు, ఇంకా ఏంది చింతపండు తినలేదు, 2వ పెళ్లి చేద్దామని రెడీ చేద్దాం. మీరు చేయకుండా ఆల్రెడీ చేసుకుంటున్నారు భర్తలకు భార్యలకు తెలియకుండా. అది పబ్లిక్ అయితే ప్రైవేటు తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నారు. అవసరం ఏం లేదు. కానీ చూడండి, అన్నమ్మతో చెప్తున్నాడు, అమ్మా నువ్వు ఎందుకు బాధపడతావు? నీకేంటి బాధ? ఇదిగో 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుని కాదా? ఎంత బాధ ఉన్నా, ఎంత వేదనతో ఉన్నా, ఎంతమంది ఎన్నన్నా ఆ ఒక్క మాటతో నా భర్త అంటే నాకు జరుగుతుందమ్మా అని ఆదరించాలి. ఇప్పుడు అతను ఏం చేసింది? ఓదారుస్తుంది. ఇప్పుడు రెబ్కా ఇస్సాకుని ఏం చేస్తుంది? ఓదారుస్తుంది. మీ తల్లి లేదన్న బాధపడద్దు, తల్లిలాగా నేను నిన్ను అన్ని విషయంలో ఆదరిస్తాను. ఎంత గొప్పగా ఉన్నది చూడండి. మీకు తెలిసే తెలియదు, ఆదరణ పొందుతున్నాడు. ఎవరు? ఇస్సాకు. ఎవరి దగ్గర? భార్య దగ్గర. ఇదే మనకు బైబిల్ చరిత్రలోకి వెళ్ళాలి. మీకు బైబిల్ గుర్తురావాలి. మరొక వ్యక్తి ఉన్నాడు, ఆదరణ పొందుతున్నాడు. ఎవరి దగ్గర తెలుసా? వేసైన దెలీలా దగ్గర ఆదరణ పొందుతున్నాడు అమ్మ సంసోను. అందుకే గుడ్లు బీకేశాడు. నువ్వు ఓదార్పు కోసం మోకెళ్ళకపోతే నిన్ను కట్టేయాల్సిందే నన్నోడి మీద. నీ ఇల్లుంది కదా ఓదార్చుకోవటానికి. ఆడికి వచ్చి నీ భార్య దగ్గర సేద తెచ్చుకో, సంతోషంగా నీ బాధ అంతా నీ భార్యతో చెప్పుకో, నీ భార్య యొక్క సమస్య నీతో చెప్పుకో, ఒకరితో ఒకరు సంతోషంగా ఆనందంగా ఉండండి. ఇప్పుడు పోయి ఎవరి తొడల మీద పడుకున్నాడంట? దెలీలా తొడల మీద పడుకొని నాకు పుచ్చగించవా నిద్రవుతున్నాడు. ఎదురా పని. నువ్వు ఎక్కడ ఆదరణ పొందాలి? నిన్ను ఆదరించడానికే కదా. ఒక వయసు వచ్చిన తర్వాత కుమారుడు తల్లిని తండ్రిని విడిచి భార్య దగ్గరికి వస్తాడు తెలుసా? అప్పటిదాకా కష్టాలు వస్తే తల్లిదండ్రులు అంటారు, తల్లి వస్తుంది, ఎదురు అంటున్నారు, ఏమని చెప్పగలరా మా అక్క? చెప్పగలరా? ఎందుకని? తండ్రి దగ్గరికి పోయి తండ్రి అంటాడు, ఏంటి నీకు ఏదో బాధ చెప్పు, డబ్బులు కాలేదంటే నాకేమీ లేదు. చెప్పుకోవటానికి వయసు అడ్డం వచ్చింది. అమ్మా నాన్నలతో చెప్పుకున్నంత సమస్య కాదు, నాలో నేను దాచిపెట్టుకున్నంత చిన్నది కాదు.
ఇప్పుడు నన్ను ఆదరించడానికి నాకు ఎవరో ఒకరు కావాలన్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆదాముకు సాటి అయిన సహకారి, ఏంటంట సహకారం తెచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు చెప్పు? ఒంటరిగా ఉండకూడదని, తోడు కావాలని. ఎందుకు తీసుకొచ్చాడు చెప్పు? ఆదాము, ప్రశాంతత లేక అటు ఇటు తిరుగుతున్నావు, ఇక ఏమొచ్చింది నీకు? ప్రశాంతతే. ఆమె నీ ఇంటికి వచ్చిన తర్వాత నీ ఇంట్లో ఉండాల్సింది ప్రశాంతత, కానీ గొడవలు కాదు. చూడండి, మీకు అర్థం కావడం ఒక మాట చెప్తున్నాను బైబిల్ గ్రంథంలో నుంచి. చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మా జాగ్రత్తగా 21:9. ఎవరితో? గయ్యాలి. గయ్యాలంటే గొడవ పెట్టేదా, కేకలేసేదా? గయ్యాలంటే చిన్నదాన్ని పెద్ద రచ్చ చేసేది. ఏమి లేదు, లోపలికి నేను బయట నుంచే మాట్లాడతా. ఏం మాట్లాడతావు బయట? అందుకే ఏమన్నారు తెలుసా? ఇది ఇక్కడే ఉంచి మాట సామెతల గ్రంథం చూడండి, అది అక్కడే ఉంచండి. నేను సామెతల గ్రంథంలోకి వచ్చి ఒక మాట చూద్దాం, మీకు అర్థం ఏంటని చెప్తాను. చూడండి, 12వ అధ్యాయం 14 వచ్చిన. 12వ అధ్యాయం 14 వచ్చిన. ఒకడు 12:4 వచ్చిన మన స్వామి. భక్తిహీనుడు 12:4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. ఎవరు యోగ్యురాలు అంటే? అన్నిటికీ మంచిగా పెడతారు, ఏం లేదా? యోగ్యురాలు. యోగుడు అంటే ఎవరు? అది ఒక భర్తకు భార్య అర్హత కలిగిన భార్య కావాలి. అర్హత లేని చెప్తే పనికిరాదు. నీ భర్తకు నువ్వు అర్హత కలిగి ఉండాలి. అందుకనే ఆదాముకు అవ్వను అర్హత కలిగిన దానిగా తయారు చేసి ఇచ్చాడు. అందువల్ల నీ జీవితంలో ఎప్పుడు బాధ వచ్చినా ఎక్కడికి వెళ్ళమన్నాడు? నీ భార్య దగ్గరికి వెళ్ళు, బాధ తీరుతాడు. ఈరోజు ఇంట్లోనే బాధ అయిపోయి బయటకు వెళ్ళిపోతున్నారు జనాలు. ఇల్లే పెద్ద బాధ అయిపోయింది, బయటకు వెళ్ళిపోతున్నారు. బయటకు పోతే నన్ను ప్రశాంతంగా ఉండాలని. కానీ బాధ వచ్చినప్పుడు బాధ తీర్చేదే భార్య. ఎలా తెలుస్తుందంటే తన యొక్క ప్రేమ చేత. చూడండి, అక్కడ ఎంత బాగుంది ఆ మాట. నిజంగా నేను సంసోను గురించి చదివినప్పుడు దిలీలు ఏం చేస్తుందంట? లాలన చేయుచున్నదంట. ఎంత లాలన చేసినా కూడా నువ్వు పట్టించే దేనికి? చేస్తారు దేనికి? ఫిలిస్తీయుల చేతులకి. దేనికి? పైసల కోసమే అమ్మేత్తది. ఎవరినైనా పైసల కోసం అమ్మేది భార్య కాదు. ఎవరైనా కానీ దానికి ఏదైనా పేరు పెట్టుకోండి, అనకూడదు. పైసల కోసం ఈరోజు పైసల కోసమే జీవితాలు తగలబెట్టుకుంటున్నారు. పైసల కోసమే కట్టుబాట్లు మర్చిపోయారు. పైసల కోసమే పరిస్థితులు మర్చిపోయారు. పైసలు కావాలి, ఏం అవసరం లేదు. అందుకని మాకు డబ్బులు ఇస్తానన్నావు కదా, మాకు సంసోను పట్టిస్తామంటే పట్టిస్తా. సంసోను వీక్నెస్ నాకు తెలుసని తన తొడల మీద పడుకోబెట్టుకొని లాలన చేస్తుంటే సంసోను డబ్బుల కోసం నన్ను అమ్మేతదని తెలియరా? ఈరోజు డబ్బు కోసం నీ భర్తను అమ్మేటట్టు కొన్నావంటే నువ్వు భార్య కాదు. నేను ఇష్టం ఏదైనా పెట్టుకున్నా. నాకు డబ్బే కావాలి, పొద్దున్నే డబ్బు డబ్బు డబ్బు. ఏం సంపాది చచ్చిపోతావా? రేపు పొద్దున తగల పెట్టుకుంటా చెప్పండి. బట్టలు 1 రూపాయి తింటావా? నాకు డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి, సంపాదన అని చెప్పేసి నీకు దొరకకుండా వెళ్ళిపోయాడు. నన్ను అన్యాయం చేసిపోయాడు అంటున్నాను. అన్యాయం ఎందుకు చేశాడు? నువ్వే నాకు డబ్బు సంపాదనకి వెళ్ళిపో. ఈ రోజుల్లో చాలా మంది డబ్బు సంపాదనకి దేశాలు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఏం చేయడానికి? ఏం సంపాదనకి డబ్బు తగల పెడతావా? బతుకు తెరువు కోసం డబ్బు కాదు కావాల్సింది. బతుకు తెరువు కోసం కావాల్సింది భార్య భర్తలు ఒకే చోట కలిసి 2 రూపాయలు సంపాదించుకోవడానికి 1 కోటి రూపాయలతో సమానం.
వాడు బతుకు తెరువు కోసం డబ్బు కోసం పోతే వాడు ఆడికి పోయిన తర్వాత ఏదో పని చేసి వచ్చినప్పుడు వాడికి ఏం కావాలనిపిస్తుంది? ఇప్పుడు చెప్పాలి, ఏం కావాలనిపిస్తుంది? ఆదరణ కావాలనిపిస్తుంది. ఆదరణ పొందడానికి నువ్వు దగ్గర లేవు కాబట్టి ఆదరణ పొందే వాళ్ళని ఎత్తుకుంటాను. అదే అందుకే కదా ఆదరణ పొందేదాన్ని ఎత్తుక్కుంటారు. తర్వాత కొంచెం ఏంటయ్యా ఈ మధ్య ఫోన్ అసలు మాట్లాడలేదంటే ఖాళీ లేదు. ఖాళీ ఎందుకు లేదు? వేరే వాళ్ళతో బిజీ అయిపోయిందిగా. నీకు అర్థం కాదా ఖాళీ లేదని? అసలు నేను గుర్తు రాలేదంటే ఇంటికి వస్తే ఏం తింటాం? గడ్డి తింటామా? అంత లేదు. ఆడుంటే గడ్డి తింటున్నాడు కాబట్టి ఇక్కడికి రాలేడు. కట్టేసింది ఆడ తెలియదు. అలాగా నువ్వు ఆడుకుంటావు. నువ్వు అంటావు డబ్బు సంపాదిస్తాడని పోతే నా జీవితాన్నే నాశనం చేశాడమ్మా. అబ్బా, నీ జీవితాన్ని నాశనం చేసినా నువ్వే నాశనం చేసుకున్నావు. ఎంత చేసినా భార్య భర్త, భర్త భార్య ఆదరణ పొందాలి. అందుకే నాకు తెలుసా, ఇదిగో ఇద్దరు ఏ పరిస్థితుల్లోనూ ఒకరిని విడిచి ఒకరు వెళ్ళొద్దని చెప్పాడు. ఎవరితో? ఆదాముతో. అవ్వతో చెప్పాడు, ఒక్కరిని విక్కులు పడితే వెళ్ళారా మీ మధ్యలోకి ఇంకొకడు వస్తాడు, జాగ్రత్త. వాడు ఎవరైనా కావచ్చు. మీ కష్టాలు కాదు మీ భర్తకి చెప్పాల్సింది. సాయంకాలం వచ్చినప్పుడు ప్రేమించండి, సమయం వచ్చినప్పుడు చెప్పండి. వచ్చినామంటే సమస్యలు చెప్పేస్తే సమస్యల్లోని లోకానికి వెళ్ళిపోతాడు. సమస్యలు లేని లోకం ఏం తెలుసా? వాళ్ళ అవసరాల కోసం వాడుకొని వదిలేసేది సమస్యలు లేదు. వాళ్ళు ఏం చేస్తారు? 4 రోజులు 4 నిమిషాల సంతోషం కోసం ఒక 1000 రూపాయలు 2000 తీసుకుంటారు. వాళ్ళని ఆదరించినట్టు ఆదరిస్తారు, తర్వాత అంటారు పాడైపోయినట్టు. ఊరు చెప్పారు పాడైపోయినని. నీకు నీ పుట్టిలు కావాలి, నీ ఇంటిలు కావాలి, నీ కోరికలు కావాలి, నీ బిడ్డలు కావాలి. నీ భర్తను దూరం పెడితే దూరం అయిపోయినాడు, వేరే వాళ్ళకి దగ్గర అయిపోయాడు. నీకు లేదా? సమయం వచ్చినప్పుడే అన్నిటికీ టైం రావాలి. మనం ఏమనుకుంటాం తెలుసా? ఏది అయిపోయారంటాం. అది ఏదైతే దగ్గర అంటే ఒక డ్రింకింగ్ కానీ, ఒక వ్యభిచారం కానీ, ఒక జోదం కానీ, ఏదైనా అలవాటు రావాలంటే నీ ఆదరణ కరువైపోయింది. అసేనతు ఉదయం నుంచి సాయంకాలం దాకా ఆ రాజరిక పని చేసి వచ్చిన యేసేపు ఇంటికి రాగానే ఎన్ని పనులు అన్ని పక్కన పెట్టేసి యేసేపు దగ్గర కూర్చుంటున్నారు 10-20 నిమిషాలు. మనము అంట్లు తోముతున్నాను, అప్పటిదాకా అంట్లు ఒక నీరు తీసుకున్నాను. నువ్వు అంట్లు ముఖ్యమా ఆయన ముఖ్యమా? ఆయన పోయిన తర్వాత అంట్లే తమ్ముకుంది. ఏమవుతుంది? ఆయన పోతాడు కాబట్టి నువ్వు లేకపోతే ఉంటాడా? ఏం చేస్తాడు? ఆయన పోయిన తర్వాత పొద్దుకు తోమి అవి కూడా బొక్కలు పడిపోతాయి. ఇక్కడ అదే అన్నాడు, అసేనతు ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి పిల్లలను కూడా కొద్దిగా దూడ ఆడుకోండి అని చెప్పేసి భర్త దగ్గర వచ్చి కూర్చుంటుంది 20 నిమిషాలు. నా భర్తకు నేను ఆదరణ కావాలి. ఎందుకు నా భర్త పుట్టింటోళ్ళు, నా భర్త బంధువులు నా భర్తను ఒంటరిగా చేసి పక్కకు గెంటేశారు. తెలుసా? ఒంటరిగా చేసి గెంటేశాడు. అప్పుడు నా భర్త ఎవరి దగ్గర ఆదరణ పొందాలో తెలియక నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా గెంటేసి ఎక్కడికి పోతాడు తెలుసా? ఈరోజు తలకాయ నొప్పులు వచ్చేదాన్ని మరిసిపోయి 2 నిమిషాలు మరిసిపోయి ఏందన్నామంటే నేను వచ్చినమ్మంటే మీ అమ్మతో మాట్లాడిన తర్వాతగా నేను వాళ్ళు ఏమంటారు నీ భార్య తర్వాత నేను నువ్వు పట్టించుకాక వాళ్ళు పట్టించుకాక వాడు మధ్యలో వంటలోడైపోయి గోదాని దగ్గరికి వెళ్ళిపోతాను. నిజం, అది జరిగేది చరిత్ర అంతే. కానీ యేసేపును ఆదరించిందమ్మ సేనత. ఆదరించి ప్రేమించి తన జీవితంలో యేసేపుకు నచ్చినట్టు జీవించింది. యేసేపు ఎవరికి నచ్చినట్టు జీవించాడు? యేసేపు ఎవరికి నచ్చినట్టు? దేవుడికి నచ్చినట్టు యేసేపు జీవించాడు. అప్పుడు కుటుంబం సాగిపోతుంది. నీకు నచ్చినట్టు ఆమెకు నచ్చినట్టు నువ్వు కాదు, నువ్వు దేవుడికి నచ్చినట్టు మీ ఇద్దరు దేవుడికి నచ్చినట్టు జీవించండి. అప్పుడు కుటుంబం సజావుగా సాగిపోతుంది. 3వది ఆదరించే భార్య అసేనతు. ఇప్పుడు 4వది అన్నమాట మనం చూద్దాం ఒకసారి. అదే బైబిల్ పదం అనుకుందాం. అదే బైబిల్ గ్రంథంలో నుంచి అక్కడ మనము ఒక చిన్న విషయాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. నలభై 46వ అధ్యాయము 46
46 3వ వచనం చదువుదాం. ఆయన నేనే దేవుడును, నీ తండ్రి దేవుడని. ఐగుప్తులకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తులకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, నేను నిశ్చయంగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచమని సెలవీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతనిని ఎక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తన తండ్రి అయిన యాకోబును తన పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి. వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కానానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తులకు వచ్చిరి. అతడును తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తులకు తోడుకొని తనతో కూడా తీసుకొని వచ్చాను. ఆమేన్. ఇప్పుడు ఈ చరిత్ర మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు మూడో పరిస్థితి, నాలుగోది ఏంటంటే యోసేపు తన అన్నోళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అయిపోయిన తర్వాత జరిగిన తర్వాత ఏమన్నాడంటే, నా తండ్రి ఇంకా బతికి ఉన్నాడంటే, అవును నీ తండ్రి బతికి ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నా తండ్రితో మీరు ఏం చెప్పమంటున్నారంటే, నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రా. ఎక్కడికి? ఐగుప్తునకు. బెయేర్షెబా నుంచి మీరు నా తండ్రిని తీసుకొని ఐగుప్తుకు రా. నా తండ్రి ఒక్కడే కాదు, మీరును మీ భార్యలను మీ భార్యలకు మీకు పుట్టిన పిల్లలను వాళ్ళ పిల్లలను వాళ్ళ సంతానమును అందరినీ ఇక్కడికి తీసుకొని రమ్మంటున్నాను. అక్కడికి ఆడికి ఎవరింటికి? యోసేపు ఇంటికి. యోసేపు ఇంటికి ఇప్పుడు ఎవరు రావాలి? యోసేపు తండ్రి, యోసేపు తల్లులు, యోసేపు యొక్క అన్నలు, యోసేపు యొక్క తమ్ముళ్ళు, యోసేపు యొక్క వాళ్ళ కుమారులు కుమార్తెలు, వాళ్ళందరూ సంబంధించిన వాళ్ళు ఇప్పుడు రావాలంటే ఇక్కడ ఏముండాలి? మొదట చెప్పండి. ఇంకా మీరు పాఠంలో నుంచి బయటకు పోవద్దు. ఇక్కడ ఏముండాలి? ఏందమ్మా? ఇవన్నీ కాదు, అక్కడ యోసేపుకు భార్య పర్మిషన్ ఉండాలి. వచ్చేది పుట్టింటోడు కాదుగా, అత్తింటోడుగా. పుట్టింటోడు అయితే పర్మిషన్తో పని లేదు. విమానం వేసుకొని రాపో, బండి వేసుకోపో, పడిపోతావు, అప్పుడు పడిపోతాయా? మామూలు వస్తుంది, పడిపోతావు. వచ్చేది అత్తింటోళ్ళు. అడగాలి పోయి, ఏమి మా నాన్న, మా అమ్మోళ్ళు, మా అన్నోళ్ళు, వాళ్ళ కుమారులు, వాళ్ళ కుమార్తెలు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ నీకు తీసుకురావాలనుకుంటున్నాను. నువ్వేంది? ఇప్పుడు ఏమంటావు? చిన్నప్పుడు నిన్ను అమ్మేసి నువ్వు ఎక్కడున్నావో తెలియక ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావో తెలియని వాళ్ళను తీసుకొస్తావా? వాళ్ళని తీసుకొస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అనదా? అన్నదమ్మా అని ఉంటే బాగుంటుంది, ఆదర్శంగా నిలబడేది. ఇప్పుడు అనలేదు. ఏమన్నా తెలుసా? మనకి అమ్మటే గుర్తులో మన తల్లి అయినటువంటి రూతమ్మ గారు, అత్త నీ పిల్లలే నా పిల్లలు, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటాను. ఇప్పుడు అశ్లీలత అంటుందో ఏంటంటే నీ తల్లిదండ్రులు అంటున్నా, వాళ్ళు మనోళ్ళు కదా. మనోళ్ళు అక్కడ ఆకలితో అలమటిస్తుంటే మనం ఇక్కడ ముప్పొత్తులా తిని పండుకోవడం కరెక్ట్ కాదు. వెంటనే మనోళ్ళందరినీ మన దగ్గరికి రమ్మను. ఒక్కళ్ళు కాదు, ఒక్కళ్ళు అనుకున్నావా? ఇంచుమించు ఒక 20 ఎంతమంది వస్తారు? ఒక 70-80 మంది కాదు, ఒక 100 మంది వస్తారు. మొత్తానికి రోజు కనీసము ఏంటి గంటా మొత్తం వేసిపోవాలి. నీ కాడ డబ్బు ఉంటే నాకు పెట్టు, నీ కాడ డబ్బు ఉంటే మన పిల్లలకి పెట్టు, వాళ్ళ ఊరికి పెడతావేంది అనమా? కనీసం మర్చిపోయి పుట్టినరోజుకు మంచి బట్టలు తీసుకుని అన్న కొడుక్కి ఉన్నాయండి వాళ్ళకి తగలబోయి, వాళ్ళ అన్న కొడుకు ఒక పూల తీసుకు తగలబోయి మా మీద గుర్తుంటాంలే. ఇంకా 4 రోజులు ఇంట్లో పోలేదు. కనీసం 50 రూపాయలు పెట్టి కొడకపోయినా 4 రోజులు ఇంట్లో పోగొండదు. తర్వాత మీ ఇంటి ఏదైనా ఫంక్షన్ జరిగింది అనుకో, ఈరోజు ఉద్యోగం అంటే మీ ఇంటికైతే ఉరుగుతావు. ఇంటికొచ్చే ఉద్యోగాలు పనులు అన్ని ఇప్పుడే అడ్డాలు వచ్చాయి. అప్పుడు ఎంత గొప్ప వాళ్ళు. యోసేపు తలకాయ నొప్పి లేదమ్మా, దేవుడు ఇచ్చిన భార్య కాబట్టి. ఎవరయ్యే వాళ్ళు? ఎవరు అనుకున్నావు? మనోళ్ళు. నీ వాళ్ళు కాదు, నీ వాళ్ళు నువ్వు తప్పుడు అంటున్నావు. వాడు మనోళ్ళు.
మన వారు అక్కడ ఆకలితో అలమటిస్తుంటే నాకు నచ్చటం లేదు. మన పిల్లలకు కూడా ఒక వారసులు ఉన్నారు, మన పిల్లలు కూడా ఒక పితరులు ఉన్నారు, మన పిల్లలు కూడా తెలుసుకోవాలి. వీళ్ళందరూ మన వారసత్వం, మన బంధువులు, మన పెదనాన్నలను తెలుసుకోవాలి. తొందరగా పిలుచుకురాయి అన్నది, తొందరగా పిలుచుకురామన్నది. వాళ్ళందరూ రాగానే వెంటనే ఇంటికి పోయి ఏం చేస్తుందంట తెలుసా? వేట ఒక పెద్ద కోడెను దొరించి పిండి తీసుకొచ్చి రొట్టె చేసి మాంసం వండి రెడీ చేసి పెడుతుంది. ఏందమ్మా ఎంత పండగ అంటే, మా ఊళ్ళు మా ఇంటికి వస్తున్నారు, ఊరోళ్ళు పండగ చేస్తుంది, మా ఊళ్ళు మా ఇంటికి వస్తున్నారు. ఇదిగో ఇన్ని రోజులు నా భర్త ఏమీ లేనోడు, ఎవరు లేనోడు, ఏ దిక్కు లేడు అన్నారో చూడండి. ఒక దేశంలో ఉన్నటువంటి నా భర్త జీవము కలిగిన దేవుడి యొక్క సేవకుడైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం నుంచి వచ్చిన వాడు, వాళ్ళందరూ ఇప్పుడు నా ఇంటికి వస్తున్నారు. ఎంత సంతోషపడుతుంది. నీళ్ళు తాగట్లేదు, అన్నం తినట్లేదు, ఆ సంతోషానికి అద్దులు లేవు. ఇంకా వాళ్ళ పిల్లలకు చెప్తుంది, రెడీగా ఇలా కానీ పనులకు చెప్తుంది, అవి చేయండి ఈ చేయండి మొత్తం చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చి తన దేశంలో ఉంచుతున్నాడు. తన దేశంలో ఉంచుతున్నాడు. అసలు మామూలు విషయం అనుకున్నాను ఉంచడం అంటే. ఎన్ని రోజులు ఇప్పుడు చెప్పాలి? ఎన్ని రోజులు? 2 రోజులు. 1 రోజు 2 రోజులు అయితే పర్లా, 3 రోజులు లేదు. సంక్రాంతి అయిపోయి 3 రోజులు అయితే పాతలంటున్నా పారంటున్నా కిట్టాలు అయిపోయి ఏం తిన్నా పని చేసుకోవద్దంటే వాళ్ళకి ఇళ్ళకాడ ఏ పనులు లేవంటున్నా అని అన్నట్లా. వాళ్ళు ఇక శాశ్వత కాలం ఇక్కడే ఉంటారు. ఆమేన్. శాశ్వత కాలం ఇక్కడే ఉంటారు. వాళ్ళకి ఇల్లులు రెడీ చేయాలి, వాళ్ళకు పొలాలు రెడీ చేయాలి, వాళ్ళ మందలు మేపుకోవడానికి గడ్డి రెడీ చేయాలి, వాళ్ళు తినడానికి తిండి రెడీ చేయాలి, అన్నిటినీ సిద్ధం చేయాలి. నువ్వు చేయి అని త్వరగా చెప్తుంటే రెడీ చేసి పెట్టుకుంటున్నారండి. రెడీ చేసి పెడుతున్నాడు. 1 సంవత్సరము కొద్దిగా ఇబ్బంది పడ్డాడంట. ఏమి లేదులే, పొలం గట్ట మనం వేయట్లేదు కదా, 2 సంవత్సరాలు వేసుకుంటాను కదా, పాగోడికని చెప్తా కానీ వాళ్ళకి అసలు నేను ఎంత పట్టుదలా. ఎవరాళ్ళు ఏం పాపం ఇంటికాడ నుంచి తీసుకొచ్చి నెత్తిని పెట్టుకొని మోసుకుంటా, ఇంటికాడ నుంచి నెత్తిని పెట్టుకొని మోసుకుంటూ వచ్చింది. 2 రోజులు అన్నం లేకుండా పోయిందంటే తినకపోతే ఏమైనా తిరిగి వస్తుంది, 2 రోజులు తినకపోతే సిగ్గు వస్తుంది. ఎవరు? తమ్ముడికి అన్నగా తమ్ముడు అంటాడు. 2 రోజులు చూడ అన్నం తినకుండా పడుకున్నాడని వీడు బాధతున్నప్పుడు, ఏమయ్యా ఆయన అన్నం తినకపోతే నీకు మొదట దిగదా? అబ్బా కడుపు తవడ పెట్టిన తమ్ముడిని బాధ ఉంటుంది. కానీ అస్సేనత ఏమన్నా తెలుసా? అయ్యా నువ్వు అన్నం తిన్నారా? బావగారు అన్నం తిన్నారా? వాళ్ళ పిల్లలు అన్నం తిన్నారా? నేను అడుగుపో, నువ్వు అడుగు, నువ్వు అడిగేదాన్ని నేను పెరుగుతానని అందరిని పిలిచి అన్నం పెడుతుంది. అన్నం పెట్టేటప్పుడు 2 రకాల అన్నం పెడతారు తెలుసా? ఈరోజు ఏం కోరంటే ఏముంది, 3 రోజుల నుంచి పని బాట లేదు, అందుకే నిన్న వండిన పప్పు మన పచ్చిమిరపకాయ పచ్చడి ఉంటే చేస్తారు. 3 రోజులు తింటారు, 4వ రోజు పాప మేలకాయ తినలేదంటే వెళ్ళిపోతారు. అంతేనా? మర్చిపోయి వీళ్ళు వచ్చారనుకో, ఏదంటే పోయి బయటకు పోయి కోడి తేపో, కుక్కని తేపో, వేద్దాం 2 రోజులు. మా అమ్మ రాక రోజు మార్చి రోజు ఒక్కటే రోజు మార్చి రోజు, నేను నిమిషానికి ఒకసారి, గంటకు ఒకసారి, వాళ్ళు 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చినా కూడా అంతే. ఇక్కడ అదే జరిగింది. అసేనతు వీళ్ళు మా సంతానం అని గుర్తించింది. అది జ్ఞానం కలిగిన స్త్రీ అంటే. వీళ్ళు మా సంతానం. వాళ్ళందరికీ వంట వండి అందరికీ రెడీ చేసి అందరిని ఎవరింట్లో వాళ్ళని పంపించిన తర్వాత ఇప్పుడు వీళ్ళు కూడా ఎందరు ఇంటికి వెళ్తారు కదా, అక్కడ ఉండాలి అసలు కథ. ఇదంతా మామూలే, ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, ఏమని పెట్టేది వేరు. ఇప్పుడు ఈయన రూమ్లోకి వీళ్ళు వెళ్తారు కదా, ఇప్పుడు ఏం జరుగుద్ది? ఏందంట ఎప్పుడంట అయిపోయింది చూసుకున్నావుగా, మనం పోదామా వాళ్ళు పోతారా? ఇహాడికి పోతారు. కానీ అసేనంత ఏమండి ఇంతమంది మన వాళ్ళు ఉన్నారా, నాకెందుకు చెప్పలేదండి ఇన్ని రోజులు? వాళ్ళు మన వాళ్ళు కాదనుకున్నా కూడా మనమైనా పోవాలి కదా. ఒక్కసారి పోయి వచ్చింటే మన వాళ్ళు ఎంత బాగుంది అంటే, ప్రేమించే గుణం ఎవరిలో ఉంది? సుబుద్ధి కలిగిన భార్యలో. అందుకన్నాడు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, చాలా తక్కువ. అలాంటిది దొరికితే ఆ భర్తకు రోజు పండగే. ఏ రోజు బాధపడ్డు, ఏ రోజు దిగులు పడ్డు, ఎందుకురా ఏం తినడానికి లేకుండా ఎంత సంతోషంగా ఉన్నానంటే నా భార్య ఉంటే చాలు, నాకు అదే 1000 కోట్లు అంటున్నాడు.
ఏ రోజు కూడా నాకు తలకాయ నొప్పి రాలేదు ఇంటికి పోతే, ఏ రోజు కూడా నాకు టెన్షన్ పడలేదు ఇంటికి పోతే, ఏ రోజు కూడా మా నాన్న తిన్నాడా మా అమ్మ తిన్నదని అడిగిన రోజు లేదు. నేను అడగడం కంటే ముందుగా ఆమె పెడుతుంది. నాకెప్పుడు నన్ను అడగాలని నాకు అసలు అవసరం లేదు. మొత్తం చూసుకుంటుంది. దేవుడు గొప్ప భార్యని ఇచ్చాడు నాకు గొప్ప భార్యని ఇచ్చాడు. భార్య దొరికిన వారికి ఏం దొరికినంట? మేలు. నాకు దేవుడు గొప్ప మేలు చేశాడు. కొంతమంది అంటారు, ఎప్పుడు తీసుకుందామా విడాకులా? అంత తొందర? చేసుకోవడానికి తొందర, విడాకులు తీసుకోవడానికి తొందర, మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి తొందర, మళ్ళీ విడాకులు తీసుకోవడానికి తొందర. అందుకే ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయారు తెలుసా? చాలా ఫ్యాషన్గా మారిపోయారు. ఎలాంటి ఫ్యాషన్ అయిపోయారు తెలుసా? అందరూ కనీసము ఇంతకుముందు రోజుల్లోనన్నా పద్ధతిగా ఉండేది. ఇప్పుడే తెలుసా పబ్లిక్ అయిపోయింది. అంతా పబ్లికే. నా ఇష్టం, నువ్వు నచ్చలేదు కాబట్టి వదిలేసి ఒకటి చేసుకున్నాను, నువ్వు నచ్చలేదు కాబట్టి వదిలేసి మోదాన్ని చేసుకున్నాను. ఎవరంటే నడిపించే వాళ్ళలోనే ఇలాంటి తత్వాలు వీళ్ళేం చేస్తారు? పాపం పరిపాలించే వాళ్ళకి 2-3 భార్యలు ఉంటాయి ఈ రోజుల్లో. వీళ్ళేం చేస్తారు? మనం ఏం చేస్తాం? వీళ్ళేం చేయగలమమ్మా? ఏమి లేదు. తప్పేముంది? నచ్చకపోతే వదిలేయటం మంచిదే కదా. అని బాధలు పడుతూ నీతో ఉండటం కంటే పక్క పోయి సంతోషంగా ఉండటం మంచిది. పక్క పోయి సంతోషమా? 4 రోజులు పోయి చూడు, 4 రోజులు పోయి చూడు. ఎట్టాడి దాడి కాబట్టి వాడు వదిలేసినాడు. కనీసం నువ్వు మర్చిపోయి ఏది బోధనేదంటే ఇట్ట గలవబట్టే మొదటోడు వదిలేసిండు. లేవనెత్తడం కాదు, నీకు తెలియాలి వాడి విలువ. జీవితంలో ఒకటి పోగొట్టుకుంటే దాని విలువ నీకు తెలియాలి. ఈడేదన్నా అదేంటంటే ఇట్ట పొద్దుగూకులు పట్టించుకోకుండా ఉన్నావు కాబట్టి అది ఎట్టు వెళ్ళిపోయింది. ఎప్పుడన్నా పట్టించుకుంటే కదా నీ పక్కన దానికి వెళ్ళిపోయింది అది. కానీ ఇక్కడ జరుగుతున్న విషయాన్ని గమనించాలి చూస్తే, జ్ఞానము సుబుద్ధి కలిగినటువంటి భార్యను యేషోబు జీవితంలోనికి దేవుడితో చేసిన. అందుకని యేషోబు ఎంత గొప్పవాడు అయ్యాడు తెలుసా? ఎప్పుడు కూడా తన ఆస్తి ఐశ్వర్యం తగ్గదా. ఈ రోజు రోజుకి ఏమవుతుంది? పెడుతుంటే ఏమవుతుంది? పెరుగుతుంది. మనం పెడితే అయిపోతుంది, దాచిపెట్టుకుంటున్నాం. అందుకే తుప్పు పట్టారు. అవునా కదా? రూపాయి కూడా ఖర్చు పెట్టరు. ఏడాదికి మంటలో కొంటలో లేకపోతే ఏదో దండ పెట్టేసి ఎలకలో గొడవలో తీసేస్తారంటే రూపాయలు ఖర్చు పెడతారా? అంటే అనవసరంగా పెడితే గట్టికి లాగితే ఆ చీర ఈ చీర సరిపోతే మధ్యలో ఒక 500 రూపాయలు కాదు 2 ముక్కలు అయిందంట. ఆ చీర వాళ్ళు అనిదికి పెట్టమని నిన్ను అనిదికి పెట్టుకుని ఎవరైనా చూస్తారని చూస్తే ఏమవుతుంది? దొంగ సొమ్ము కదా. దొంగ సొమ్ము అయితే చూడరు కదా, దొంగ సొమ్ము కదా. నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేస్తానంటే మామూలు సొమ్మ. అప్పుడు ఏమంటే ఇది నాది కాదు, ఆయంది, నా ఇల్లు వేరు. ఇప్పటికి పుట్టిన పెళ్ళి 20-30 సంవత్సరాలైనా వాళ్ళ ఇల్లు వేరు, నా ఇల్లు వేరు అంటారంటే నా భార్య భర్తలు అన్నారు. అసలు ప్రవేశిస్తున్న బాగా వచ్చింది. అశ్చేనతో మాట్లాడుతుంది. అయ్యా ఎంత గొప్పదయ్యా మన కుటుంబం, మన కుటుంబంలో ఎంత గొప్ప కార్యం జరుగుతుంది. నిజంగా వీళ్ళందరూ మన కుటుంబంలో ఉన్నారు, నాకు ఎందుకు చెప్పలేదయ్యా అని ఆశపడుతూ వాళ్ళ అమ్మలకు చెప్తుందో, మా కుటుంబ వారసత్వం చూడు ఎంత గొప్పదో, మా దేవుడు ఎంత గొప్పడో చూడు, నేను ఎంత పద్ధతి కలిగినాడో చూడు, మీలాగా మాకు ఇవన్నీ దేవుడు చెప్పొస్తుంది. కావాలంటే మీరు కూడా మారని చెప్తారు. నిజంగా భార్య వచ్చిన తర్వాత జీవితం ఏం కావాలమ్మా? బాగుపడాలి. కానీ జీవితాలు బాగుపడేటట్టున్నాయా? తెలుసు కదా, ఒక ఆయన ఉన్నాడు కదా మనందరికీ ఆదర్శపుత్రుడు. ఎవరు? ఇందులో మొత్తం రాసింది ఆయనే, వాళ్ళ చరిత్ర మొత్తం రాసింది ఆయనే. ఎవరు చెప్పండి? ఎవరు? వాళ్ళ చరిత్ర రాశాడమ్మా. ఎంత బాగా చదివించాడు. ఎవరైనా? సులోమన్ గారు. మామూలుడా? మొత్తం రాసింది ఆయన కదా. సామెతల గ్రంథం రాసింది ఆయన, ప్రసంగి గ్రంథం రాసింది ఆయన. మొత్తం స్త్రీల గురించి ఎందుకు రాసినట్టు అనుభవించుడుగా, అనుభవించుడు కదా. ఏమన్నాడు? మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం ఒకసారి చూడండి. ఏమన్నాడు? చాలా జాగ్రత్త చదువుతారు చూడండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన మాట్లాడుతుంటే చాలా నవ్వుతాడు మనకి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. మోయాబీయులను, ఏందమ్మా, ఎదోమీయులను, అమ్మోనీయులను, సిదోనీయులను, ఇత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయవద్దు, వారితో మీరు
సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. ఏం జరిగింది అక్కడ చూడండి. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. వారందరూ ఆ భార్యలు అతని హృదయమును వాళ్ళ దేవతల తట్టు తిప్పిరి. ఎంతమంది అంట? అందుకని ఏం రాశాడు తెలుసా? ప్రసంగి గ్రంథము 7:28 వచ్చింది చూడండి. అసలు ఈ మాటకు ఆ మాటకు చాలా బాగుంటది. ప్రసంగి గ్రంథం కూడా ఆయన కదా రాసింది. అదేదనగా 1000 మంది పురుషులలో నేను ఒక్కడిని చూచితిని గాని అదే 1000 మంది స్త్రీలలో ఒక్కదాన్ని నేను మంచిదాన్ని చూడలేదు. 1000 మందిని చేసుకుంటే ఒక్కది కూడా మంచిది కాదు అంటున్నాడు ఆయన. 1000 మంది పురుషులలో ఒక్కనైనా చూశాను కానీ 1000 మంది స్త్రీలలో ఒక్కదాన్ని కూడా చూడలేదు అంత మంచిదాన్ని. ఎందుకంటే అందరూ అట్టేవాళ్ళు. ఆయన రాసిందే కదా, మనమేం చెప్పింది కదా. ఆయన ఎందుకు ఎంతమంది భార్యలు ఆయనకి? 700 మంది భార్యలు, 300 మంది ఇప్పుడు కదా, మొత్తం 1000 మంది. ఆ 1000 మందిలో ఒక్కడు కూడా మంచి చెప్పింది లేదంట. ఎందుకు? ఈయన బుద్ధి కలిసి ఏం కలిగినాడు? ఆయన ఏం కలిగినాడు? ఏం కలిగినాడు రాయబడింది? కామాతురత. కోరికలు ఎక్కువ ఉన్నోడు ఏడాదికి పడిపోవడమే. కోరికలు ఎక్కువ. ఎందుకంటే కోరికలు అవసరమా? కామాతురత అవసరమా? దేవుడి జ్ఞానం ఇచ్చాడు కదా, దాంతో ఉండొచ్చుగా. ఎప్పుడు ఇచ్చాడు జ్ఞానము? చిన్నప్పుడే ఇచ్చాడు. దాంతో ఉండొచ్చుగా. ఆ జ్ఞానంతో కొత్త వేషాలు వేశాడు. చివరికి తిప్పి కొట్టింది ఆయనకి. సంసారం బలం ఇచ్చాడుగా, బలంతో ఉండొచ్చుగా. ఆ బలంతో వేషాలు వేస్తున్నాడు. కోరికలు రావటం తప్పు లేదు. కోరికలు కంట్రోల్ చేసుకోవడం కరెక్ట్. కామాతులతో ఉంటే వివాహమైంది కదా, నీ భార్య దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఆనందంగా ఆమెతోనే ఉండు. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే చివరికి ఏం చేసింది? నిన్నే తీసుకెళ్ళి కొండ మీద గుడి కట్టినట్టు చేసింది. పోయి కొండ మీద గుడి కట్టినట్టు మామూలు విషయమా చెప్పండమ్మా. నేను ఎందుకు కడతాను గుడి అంటే? కట్టిండు. మరి మనం ఏం చేద్దాం? గుడి కట్టి ఆ గుడికి బలి అర్పించి అందరిని కూడా బలి దగ్గరికి రమ్మన్నాడు. మరి మామూలు అనుకున్నావా? కానీ అసేనతు ఒక్కతే ఏసేపు మనసు తిప్పలా, ఏమో మనసే తిప్పుకున్నది. అన్ని రాడు. ఏమన్నా దేవుడు నమ్మింది అనుకున్నారా? పుట్టుకతోనే యేసు ప్రభు నమ్మి పుట్టుకతోనే మనలాగా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుడికి అర్పిస్తున్నని పాడబడిందా? దేవుడు అంటే తెలియదు. పెళ్ళయ్యేదాకా ఏం తెలియదు. పెళ్ళయ్యేదాకా అత్త పూజలు చేసింది. పెళ్ళయ్యేదాకా సూర్యుడే దేవుడు అనుకున్నది. పెళ్ళయ్యేదాకా ఆ సూర్య దేవుడిని కొలుచుకుంటూ సూర్య దేవతని ఆరాధిస్తూ సూర్యుడిని మనపెడుతూ ఆయన ఆరాధనలో బతికింది. ఒక్కసారిగా దేవుని మరణంలో రుచి చూసిన తర్వాత ఏనే ఉత్తముడని ఎరిగింది. రుచి చూచి ఎరిగింది. యెహోవా ఉత్తముడని రుచి చూసింది, ఎరిగింది. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టింది. అంతే మంది స్త్రీల అంతే మంది. అంటే 1000 మందిలో ఒక్క దాన్ని కూడా నేను చూడలేదంట. అసలు ఎంత చక్కగా రాశాడు. కానీ ఈరోజు మనకేం చెప్తున్నాడంటే ఆ ఒక్కదానైనా ఇద్దరైనా అశ్చేనతో అన్ని రాళ్ళలో నుంచి వచ్చింది కదా, ఆమె మారలేదా? దేవుడు చెప్పాడు, అన్యులతో సహవాసం చేయటమైనను వారితో వియ్యమందుటైనను మీకు కరెక్ట్ కాదన్నాడు. మరి యేసేపుని చేసుకుంది ఎవరు? ఇప్పుడు ఆమె ఏమైంది? ధన్యురాలు కాలేదా? అన్యురాలైనా ధన్యురాలు కాలేదా? బాగా ఆలోచించండి. రాహాబు అన్యురాలేగా, ధన్యురాలు కాలేదా? రూతు అన్యురాలేగా, ధన్యురాలు కాలేదా? ఇప్పుడు మనం ఏమంటామంటే మేము మొన్నటిదాకా పూజలు చేసి యేసు ప్రభువుని నమ్మాం. నువ్వు మొన్నటిదాకా చేసిన వాళ్ళు పుట్టినప్పుడు నుంచే చేసారు. నువ్వేమన్నా తెలుసా? బుద్ధి పుట్టినప్పుడు ఆ రోజు ఏదో ఒక మొక్కుబడిగా నీకు నచ్చితే పోయి చేసావు. వాళ్ళు బతికిందే వాటల్లో, జీవించేదే వాటల్లో, వాటి జీవితమే వాళ్ళని తగలబెట్టారు. వాళ్ళు ఎట్లా మారిపోయారు? దేవుడిని రుచి చూస్తే ఇంకా ఏది గుర్తు రాకూడదు నీ జీవితం. ఏమన్నది మన గుర్తమ్మా? నీ దేవుడే. మరి వాళ్ళ దేవుడు అంటే అవి కాదు, నమ్మింది, రుచి చూసింది. ఈరోజు మనం ఏమంటాం?
మా అమ్మోళ్ళు అటు పోతారంట ఏమన్నా నవ్వుతారని నేను ఆడదాకా పోయేస్తా ఆడదాకా నువ్వు ఆడదాకపోతే ఆడదాకా నువ్వు నవ్వుతురా మంచి నవ్వుతారు లోపల. నువ్వేమంటుంటే నేను అట్ట అనుకోలేదు, అనవసరంగా ఈరోజు ప్రార్థన చేసి కదా ప్రాణం పోగొట్టుకున్నా. అంత ప్రేమ ఉండొచ్చా? సమస్తమును ఏం చేయాలి? అది పౌలు మనమమ్మ సమస్తమును ఏం చేయాలి? మ్యాన్ విడిచిపెట్టి భార్య భర్తను, భర్త భార్యను అత్తుకోవాలి. కానీ విడిచిపెడతామా? 40 సంవత్సరాలు పెళ్లి అయినా కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి మీద ప్రేమ నాకు ఇంకా చాలా, అంత మంచోడు మా నాన్న. 40 సంవత్సరాలు పెళ్లి అయినా మీ నాన్న మంచోడే. ఇది 40 సంవత్సరాల నుంచి చూస్తున్న భర్త మాత్రం చెడ్డోడు. ఏ రోజన్నా ప్రేమిస్తే మాట్లాడరా? మనం అంటాము ఎంత ప్రేమించారంటే యేసు ప్రభు అంత కాకపోయినా కనీసం ఆయనలో 0.0.0.1% ప్రేమించండి సార్. గట్టిగా 2 రోజులు మీ ఇంట్లో మీరు నవ్వుతూ ఉంటే భార్య భర్తతో, భర్త భార్యతో, 3వ రోజు గొడవ పడకపోతే నన్ను అడగండి వచ్చి. 2 రోజులు 3వ రోజు మీకు తెలియదు, చేయదలుచుకుంటావు, అసహించుకుంటావు. చీ అంటున్నావంటే ఏంటి అనొచ్చా? ఎప్పుడన్నా అలాంటి అలవాటు వచ్చిందంటే పరిస్థితులు బట్టి పొద్దుగులేదు ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసి చిరాకయ్యి నీ మీద పడ్డాను, ఆయన మీద పడితే ఒప్పుకుంటాడా? నీకు చిరాకు అయితే నువ్వు భరించు, ఊరి మీద పడతావు, చిరాకు అయితే భర్త మీద పడతావా? వాడికి చిరాకు వస్తే పక్కన పోతాడు, అప్పుడు మళ్ళా ఏడవాలి. వాడికి చిరాకు వస్తే పక్క దారికి పోతాడు, ఎన్ని దారులు వెల్కమ్ బోర్డులు, స్వాగతం సుస్వాగతం, ఆహ్వానం పలికే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంతా ఆన్లైన్లోనే. ఎప్పుడైనా మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫ్రీగా నెంబర్లు ఇవ్వబడును, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు, అంతా ఫ్రీయే. నువ్వు ఓకే ఏంటి ఎప్పుడు సెల్ ఫోన్లో పడ్డాడంటే నువ్వు పడుచుకుంటే కదా, నువ్వు పడుచుకుంటే సెల్ ఫోన్లో పడ్డా, అదే నువ్వు పడుచుకుంటే సెల్ వద్దనే కదా నేను చేసుకుంది. నువ్వు వచ్చిన తర్వాత సెల్లే చూసుకొని నన్ను వద్దని నువ్వు ఒక సెల్లు వాళ్ళ సెల్లు పట్టుకుంటే ఊరి ఉండి. నిజంగా చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో అశ్చేనత్తు జీవితంలో యేసేపును ఆదరించింది, యేసేపును ప్రేమించింది, యేసేపును ఏం చేసింది? గౌరవించింది, యేసేపుకు లోబడింది, యేసేపుకు విలువ తెచ్చింది. అదే రాయబడింది. జ్ఞానం కలిగిన భార్య తన భర్తకు వెళ్ళాడంట, యోగ్యురాలు తన భర్తకు. ఇప్పుడు యేసేపుకు అశ్చేనతు యోగ్యురాలా అయోగ్యురాలా? ఎలా అయింది? దేవుడిని బట్టి. ఇప్పుడు మనము మన భర్తలకు యోగ్యురాలా కాదా? మేము యోగ్యులమే, కానీ దేవుడిని మమ్మల్ని అసలు అసలు నేను చేసుకోవాల్సింది కాదు, మరి ఉన్న చేసుకోకూడదు. అసలు నీ మొక్కని నేనాడు దక్కినా ఇంకొకరికి కొట్టుకుంటూ ఎవరు జత చేశాడు? నువ్వేంది తొందరపడ్డావు? నీ ఎవరన్నాడు ఎన్నున్నా ఆయన జత చేశాడు, నువ్వు లేదు. ఆయన చేశాడు జత. ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి తన పట్లకెముకలో నుంచి ఒక ఎముకని తీసి స్త్రీనిగా తయారు చేసి ఆయన దగ్గరే తీసుకొచ్చి ఇదిగో నీ భార్య అని చెప్పాడు. ఎంత బాగా చెప్పాడు. ఎప్పుడు తీశాడు? గాఢ నిద్ర తీసినాడు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు బయటికి తీశాడు. ఏం తెలుసా? ఏమా నీ జీవితంలో నీకు ప్రశాంతతనిచ్చేది, నీకు ఏ ఇబ్బందులున్నా ఎలాంటి తలకాయ నొప్పులున్నా ఏమో దగ్గరికి వస్తే అన్ని 5 నిమిషాలు అయోమయమైపోతాయి. కానీ తలకాయ నొప్పి అమృతాంధ్ర మూసుకోరాదు, తెలియదా? అమృతాంధ్ర మూసుకోవద్దని తెలుసు, ఆత్మను చేసుకోవడం కూడా తెలుసుకోవాలి. నీకు తెలియదేమో. పూసుకోరాదంటే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నువ్వు పోతే నాకు బాగుంటుందంటే నాకు పని లేదు, అందుకే నువ్వు పోయలేదు కాబట్టి మొగ చేత పూసుకుంటాడు పోయి. అప్పుడు మనం ఏమంటామంటే నేను బంగారం అంటే భార్యను పెట్టుకో, నీకేం పోయే కాలం, నువ్వు బంగారం కాబట్టి బంగారాన్ని చూసుకుంటావు, భర్తను చూసుకోవాలా. అశ్చేనత అన్నిటినీ పక్కన పెట్టి యేసేపుని చూసుకుంది. యేసేపు అన్నిటినీ పక్కన పెట్టి ఆమె దేవుడిని చూసుకున్నాడు. ఎందుకంటే నా దేవుడు ఉంటేనే ఏమన్నా పక్కన కరెక్ట్గా ఉండేది, నా దేవుడు లేకపోతే ఏం కరెక్ట్గా. ఎందుకంటే నా దేవుడు నాకు చెప్పినట్టు నేను నడుచుకోవటం వల్ల, నా ప్రవర్తన వల్ల ఏమో కూడా నడుచుకున్నది. మొదటి స్థానం ఎవరు?
దేవుడు ప్రతి వాళ్ళ జీవితంలో. అందుకే బైబిల్ గ్రంథం ఎంత చక్కగా చెప్పారు సీక్వెన్స్. పురుషునికి శిరస్సు దేవుడు. దేవుడు అంటే క్రీస్తు. క్రీస్తునికి శిరస్సు దేవుడు. అంటే అంటే పురుషునికి శిరస్సు దేవుడు. ఈ పురుషుని ఎవరికి శిరస్సు? స్త్రీకి శిరస్సు. స్త్రీ భర్తను గౌరవించాలి, భర్త దేవునికి లోబడాలి. అప్పుడు ఆ కుటుంబం బాగా ఉంటుంది. కానీ అట్ట లేకపోతే కుటుంబాలన్నీ తగలబడిపోయినాయి. ఎట్లుంటే బాగుపోదు కుటుంబాలను ఏమైనా అటు తగలబడిపోయి ఎటు మారిపోయి మనం ఏం చేద్దాం? మనం చేయగలమా? మనం ఏమీ చేయలేం. అందువల్ల ఈరోజు మీ అందరికీ ఈ మూడు విషయాలు మీరు బాగా గమనించి ఆలోచించండి. అశ్వేనతు యేసేపు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు గొప్పవాడని గ్రహించింది. రెండోది, అశ్వేనతు యేసేపుకు పిల్లలు కన్నప్పుడు యేసేపు ఏ పిల్లలతో ఏ దేవుడి పేరు పెట్టాడు? వాళ్ళు నమ్మిన దేవుడిని బట్టి మంచి పేరు పెట్టాడు. ఇప్పుడు మనమేమనుకుంటామంటే నీకు నచ్చిన దేవుడి పేరు ఒక పిల్లోడికి, నాకు నచ్చిన దేవుడి పేరు ఒక పిల్లోడికి పెట్టుకుంటాం. ఈ పిల్లల కాడ కూడా పట్టింపులేను వాడు నీకు ఈ నాకు వాడు నీకు పెద్ద నీకు చిన్న నాకు, ఆడపిల్ల నీకు మగపిల్లడు నాకు. ఏంటి అసలు అర్థం కాలేదు. ఏమంటారు తెలుసా? అమ్మో మీ ముద్దులు నాన్న వచ్చాడు పో అంటే ముద్దులు నాన్న నీకు ముద్దులు భర్త కదా. అభ్యా నీ ముద్దులు పిలుస్తుందయ్యో అమ్మో నీకు ముద్దులు భర్త కదా. అర్థం కాదా? ఎంతమంది వచ్చినా బాగానండి, పిల్లలు వచ్చినా, తల్లిదండ్రులు వచ్చినా, ఆస్తి వచ్చినా, ఐశ్వర్యం వచ్చినా, సంపద వచ్చినా, లోక సంబంధమైన ఎన్ని వచ్చినా భార్య భర్త మధ్య ఏది రాకూడదు. పిల్లలు వస్తే వచ్చారు, వాళ్ళని పెంచారు, ముందుకు బాణి అంతే. తల్లిదండ్రులు వస్తే వచ్చారు, వాళ్ళని చూసుకో, పక్కన పెట్టే అంతే. లోక సంబంధమైన పనులు బాటలు వస్తే చెయ్యండి, పక్కన పెట్టండి. మీ ఇద్దరి మధ్య ఏది అడ్డం వచ్చినా అది తర్వాత తలకాయ నొప్పి అవుతుంది. దేనికోసం సంపాదించేది మీరు? పురుషుడు సంపాదించేది దేనికోసం? భార్య కోసం, పిల్లల కోసం. పిల్లల కోసం అసలు సంపాదించాడు. వాడికి ఏం పని? ముందు తెచ్చుకోడికి పిల్లలు కదా చేద్దాము. పిల్లలు కదా మా వాళ్ళు ఏట్లేదంటే మీరు చేతులు కొద్దిగా హై లెవెల్ ఏమన్నా, అందుకే ఏట్లేదు ఏమన్నా. హై లెవెల్ ఉంటా చేతులు తెలుసా? హై లెవెల్ అంటే తెలుసా? చూసిందల్లా పడాలనుకుంటా. 5,000 రూపాయలు తెస్తే తర్వాత సాయంత్రం వచ్చి రేపు పొద్దున బియ్యం ఏమంటే నిన్న కదా 5,000 ఇచ్చిందంటే ఏమైనాయో నాకేం తెలుసు. చీరలు అసలు కొనరు లెక్క, అందరికీ చీరలు కొంటారా? ఇంట్లో సత్తువులు, ఆ కొండలు, ఈ బాండాలు, ఆ అంకలు, ఈ వంకలు అన్ని కొనేస్తారు కదా. అవసరం తగినట్టే, అనవసరమైన ఖర్చు వద్దు కదా. పిల్లలు అడిగితే 500 రూపాయలు మారుతువా? అసలు నీకు బాధ్యత ఉందా? 500 మార్చొచ్చా పిల్లోడికి? పొద్దున్న మళ్ళీ ఎదురా అవసరమైతే అన్నమడి పెడతాను కూర్చోబెట్టు. ఏడుతుంటే 500 ఇచ్చినాను. వాడు 500 తెస్తే 5 నిమిషాలు కనుక్కోవచ్చు. 500 పిల్లోడికి 10 రూపాయలు ఇవ్వటం చాలా కాదు, 5 రూపాయలు ఇవ్వచ్చుగా. పిల్లోడు ఏడిస్తే చెప్పండి, పిల్లోడు ఏడిస్తే భర్త పనికి పోయి వచ్చి పక్కన కూర్చున్నా నీ బాధేంటి? వాడు ఏడుతుంటే నువ్వు బాధ, వాడి వల్ల నీకు పిల్లోడు గుర్తి వాడు బాధ ఏంటంటే వాడు ఏమంటాడు? బాధ ఎంత చోట చూసుకుంటాడు, జాగ్రత్త. నువ్వు పిల్లోడితోనే జీవించు, వాడి జీవితం వాడు చూసుకుంటాడు. బైబిల్ అది నేను కాదుగా, బైబిల్ చెప్పింది. బైబిల్ ఏది చెప్పినా దేవుడు పర్ఫెక్ట్ చెప్తాడు. ఎందుకంటే దారి తప్పిన గొర్రెని నేనని మాట మనం పాడుకుంటాం. దారి తప్పటానికి భర్త దారి తప్పాలన్నా, భార్య దారి తప్పాలన్నా కారణం ఒకరికొకళ్ళే, ఎవరు కాదు. నువ్వు దేవుళ్ళో ఉన్నప్పుడు మనం అనుకుంటాం యేసేపు దేవుళ్ళో ఉన్నాడు, అశ్వేనతు మారిపోయింది. మరి బాగా గమనించి ఆలోచించండి. స్త్రీ దేవుళ్ళో ఉంటే పురుషుడు మారుతాడా? 100కు 1000% మారుతాడు. పురుషుడు దేవుళ్ళు ఉంటే స్త్రీ మారుద్దో చెప్పలేరు, కానీ స్త్రీ దేవుళ్ళు ఉంటే పురుషుడిని ఖచ్చితంగా మార్చాలి. అది 100కు 1000% కరెక్ట్, నిజం. బైబిల్ చెప్పింది అదే మాట. మీకు తెలుసా లేదా? బైబిల్ చెప్పింది. ఎక్కడుంది? పేతురు రాసిన పత్రికలు అనుకుంటాను. మార్చదు, ఒక మార్చదు, ప్రార్థన చేద్దాం. సమయమైంది. సారం గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పారు చూడండి అక్కడ 3 మొదటి పేతురు 3:6 ఆ ప్రకారము సారా
అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా మేలు చేయుచు. ఏంది? యోగ్యముగా మేలు చేయుచు. ఎలాగంట? యోగ్యము, యోగ్యురాలు తన పెనిమిటికి, అంటే యోగ్యముగా నడుచుకొనొచ్చు, అంటే మేలు చేయొచ్చు, నడుచుకొనొచ్చు. ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అటువలనే పురుషులారా, జీవమున కృపావరములు మీ భార్య మీతో పాలి ఉన్నారని ఎరిగి ముందు చెప్తారు. ఏమంటారంటే, ఏమని మాట్లాడతారంటే, మీ యొక్క నడవడి చేత, మీ యొక్క నడక చేత అనే మాట మాట్లాడతారు. చూడండి, వాక్యం లేకుండానే 3:4 చూడండి. సాధువైనట్టు ముదినట్టు గుణమును అక్కే అలంకార గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుడి దృష్టికి మిగులు విలువగలది. అదే మాట అని తిమోతి పత్రికలో అదే అంటారు. ఏమంటారంటే, మీరు మీ నడవడి చేత మీరు మీ భర్తలను రాబట్టుదురు అనే మాట ఉంది. అంటే ఇక్కడ ఇదే మాట్లాడినట్టుగా మాట్లాడతారు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యము లేకుండానే, ఎలాగంట, వాక్యము లేకుండానే మనము స్త్రీలు తన భర్తలను రాబట్టవచ్చు తన నడవడికి వలన అనేటువంటి మాట కొరింథీ పత్రిక తర్వాత చూడండి. కాబట్టి మనము అలంకరణ, మన అలంకరణ అంటే లోబడి ఉండాలి. ఏముండాలి? వారికి లోబడి ఉండాలి, వారిని ప్రేమించాలి. మన 3:1 అది కాదు, అంటే వాక్యం ఉంటుంది, తర్వాత చదువుకోండి, తర్వాత రాయబడి ఉంటుంది. మీరు చేసినటువంటి 3:2 అది మాట్లాడండి. అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్య నడవడి వలన రాబట్టవచ్చును. వాక్యం చెప్పాల్సిన పనిలే, మీరు ఇంట్లో నడిచే నడవడికను బట్టే వాళ్ళు కూడా చర్చిపోతారు. నేను ఇన్ని రోజులు చదువుతున్నాను, మా వాళ్ళు రాలేదంటే మన నడవడికి ఏమైనా రాంగ్ ఉందేమో, నాకైతే నేను మిమ్మల్ని తప్పనట్లేదు, కానీ బైబిల్ చెప్పింది, పేతురు గారు మాట్లాడిన మాట. ఎందుకంటే జడలు అడ్డుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు ఈ చూసి మన వాళ్ళు మన దగ్గరికి రావట్లేదు. ఆలోచించండి. భర్త ఇంటికి రాగానే కుర్చీ మీద దగ్గర నడిమంచం సదా దగ్గర కొద్ది గూగుల్ ప్రార్థన పోయేస్తాను, ఏంటి నువ్వు నేర్చుకుని అనే రోజుల్లో ఉన్నా. మీరు మావు పడితే సార్లే, నువ్వు ప్రార్థన కూడా ఒకటే. అబ్బో ఎంత అసలు యజానిది. మన ప్రవర్తన వారిని మార్చేటట్టున్నాడు. అలా మార్చాలంటే మన జీవితంలో యేసు ప్రభువుని మనం అనుసరించాలి. యేసు ప్రభువుని అనుసరించడం మామూలు విషయం కాదు. యేసు ప్రభువును అనుసరించడం మామూలు విషయం కాదు. ఆయనలాగా జీవించేటప్పుడు ఎన్ని అన్నా ఓర్చుకొని పడి ఉండాలి. ఉంటామమ్మా, కష్టంగా చెప్పండి, కష్టమా కదా? ఎందుకంటే లోకంలో ఉన్నాం, దేవుళ్ళో అసేనద్దు దేవుళ్ళో ఉన్నది. కష్టం అవుద్దా? అసలు కాదు. మీరు అంటారు, ఏందయ్యి దీనికి బాధ అంటే, ఆ బాధ రావటానికి వెనక బలమైన కారణం ఉంటుంది. అందుకని యేసు ఏం చెప్పాడు తెలుసా? నేను ఎక్కడైతే బాధలు, అవమానాలు, నిందలు పొందానో అక్కడే నా దేవుడు ఏం చేశాడు? తలెత్తుకునేటట్టు నన్ను నిలబెట్టాడు. ఈ రోజు నువ్వు దేవుళ్ళు పర్ఫెక్ట్గా బతుకుతున్నప్పుడు నీకు కష్టాలు వచ్చి నేను బాధపడద్దు, ఏదో అన్నారని బాధపడద్దు. మనం చూడండి, గట్టిగా బాగా చెప్తే గట్టిగా వాళ్ళు ప్రార్థనకి వద్దు అంటే మనం మాట్లాడుకుంటాం. వాళ్ళు ఎలా రాబడతారు మనం చెప్పండి. మీరు రాబట్టలేదు, నీ వల్ల కాదు. గట్టిగా వాళ్ళు ఏదైనా చెప్తే మనం భయపడతాం ప్రార్థన విషయం. ఏ ప్రార్థన ఇంట్లో నీ ప్రవర్తన ఆడ ఉండాలి బాగా. నా దేవుడు ఉంటేనయ్యా నువ్వైనా నాకుండేది, నా దేవుడు ఉంటేనయ్యా నేనే ఉండేది, అక్కడ కరెక్ట్గా ఉండాలి. అందుకని మనం అంతలో పర్ఫెక్ట్గా ఉంటాం, కానీ దేవుడి విషయంలోకి వచ్చాక లోపడిపోతుంటాం. కావాలంటే ఆలోచించండి, మీరు ఎక్కడ దేవుడి విషయంలో భయపడుతున్నారో లేదో చెప్పండి. అదే పేరు చెప్తారు, భయం లేకుండా అన్నాడా? దేవుడి విషయంలో మిగతా విషయాల గురించి మాట్లాడట్లా. మీరు అంతేలా భయపడండి, పాప విషయంలో భయపడండి, డబ్బు విషయంలో భయపడండి, పనుల విషయంలో భయపడండి, మిగతా అన్నిటి విషయంలో భయపడండి. దేవుడి విషయంలో మాత్రం ఎవరి దగ్గర భయపడాల్సిన అవసరం. నేను తప్పు చేతుల్లో భయపడటానికి భయపడ.
యేసేపు ఏమన్నాడు తెలుసా ఫరోతో? అయ్యా, నేను జీవము గల దేవుడిని నమ్ముకున్నాను. అసేనతేమో పూజారి కుమార్తె. మా ఇద్దరికి పొందిక ఎలా కుదిరిందంటే, మీ దేవుడు జీవము కలిగిన వాడు అన్నావు కదా, మీ దేవుడు నీ కోసం సిద్ధం చేశాడు కాబట్టి మీ దేవుడే మార్చుకుంటాడు, వెళ్ళిపో అన్నాడు. అంతే, మార్చేశాడు దేవుడు. దేవుడు వచ్చి మార్చేదా? యేసేపు నడవడిని చూసి ఆమె మారిపోయింది. ఈరోజు మన పద్ధతిని చూసి మన కుటుంబం వాళ్ళు మారాలి. మన బైబిల్ పద్ధతి, మన ప్రార్థన, మన వాక్య పరిచర్య, మనము మన భర్త ఇంటి వాళ్ళను చూసుకునేటువంటి పద్ధతి మొట్టమొదటి వాళ్ళని మార్చాల్సింది అక్కడే. వాళ్ళని మనలాగా చూసుకుంటే వాళ్ళు మారిపోతారు. కానీ అంటలో అంటారు చూడండి, అన్ని దిక్కులు వంగుతాం కానీ ఆడు మాత్రం అసలు తల కొద్దిగా తగ్గడం కూడా తగ్గ. ఎందుకు తెలుసా? నన్ను ఇన్ని రోజుల నుంచి కని పెంచి పోషించి నీకు దగ్గర తెచ్చేసిన ఆయన కానీ ఒకళ్ళైతే వాళ్ళు కూడా అది అనుకుని వాళ్ళు కూడా అట్నే పట్టింపు గట్టికి నన్ను కూడా కన్నా తిన్నా చేశారని చేసుకుంటే నువ్వేమంటావు? ఆ ఇంట్లో ఉండలేవు, ఆ ఊళ్ళో ఉండలేవు, ఆ వాడలో ఉండలేవు, ఆ ప్రదేశంలో కూడా ఉండలేవు. దేవుడు అదే చెప్పాడు. భార్య భర్త వాళ్ళ తల్లిదండ్రులు నీళ్లు, వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళిద్దరిని గౌరవించాలి, ఇద్దరిని ప్రేమించాలి. అసేనతు యేసేపు భర్త తల్లిదండ్రులను ప్రేమించింది, వాళ్ళ బంధువులను ప్రేమించిందంటే యేసేపు ప్రేమించి ఉంటాడా ఉండడా? అది ఆయన ప్రేమించేవాడు. ఐగుప్తులో ఉన్న వాళ్ళందరికీ దాన్ని ఇచ్చాడు, ధాన్యం ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. మరి ఎవరికేడు? కాబట్టి ఈరోజు నీతో నాతో దేవుడు చెప్తున్న ఒకే ఒక మాట, ఆ అన్యురాలైనటువంటి అసేనతు యేసేపుకు భార్య అయ్యి యేసేపు జీవితంలో గొప్పగా నిలబడగలిగింది. ఈరోజు మనము మన జీవితాన్ని నువ్వు యేసేపు స్థానంలో ఉంటే, నీ భర్త ఒక అన్యుడై ఉంటే నువ్వు మార్చుకోగలుగుతున్నావా? నీ ప్రవర్తనతో, నీ పద్ధతితో, నీ నడవడికతో ఇంట్లో నువ్వు 12 గంటలకు 3 గంటలకు 2 గంటలకు లేయి, నీ కాదనట్లేదు. కానీ మొదటగా ప్రార్థనని ఇంట్లో నీ భర్త నువ్వు చేసేది చూస్తుంటే నీ భర్త మారిపోవాలి. నీ పిల్లలను నువ్వు పెంచే పెంపకం చూస్తుంటే నీ భర్త మారాలి. నీ పిల్లలతో నువ్వు ప్రవర్తించే ప్రవర్తన చూస్తుంటే నీ భర్త మారిపోవాలి. నీ దగ్గర లోగుట్టుడు ఏమి ఉండకూడదు, రహస్యాలు ఏమి ఉండకూడదు, మొత్తము నీ భర్తతో షేర్ చేసుకుంటే అప్పుడు ఏమంటాడు తెలుసా? నన్నే నమ్మించింది, ఆమె నమ్మిన దేవుడు ఎంత గొప్పోడా, అయ్యో ఆ దేవుడు ఎంత గొప్పోడా, నేను కూడా ఆ దేవుడి దగ్గర పోతానని అప్పుడు అనిపించాలి. కానీ మనం వాక్యం చెప్దాము వాక్యం మనం చెప్తున్నాము, కానీ మనం ప్రవర్తించలేదు. వాళ్ళు ఎట్లా మారుతారు? వాక్యము లేకుండానే వాళ్ళను రాబట్టవచ్చు. ఈరోజు నీకు నాకు బైబిల్ చెప్తున్న ఒక మాట, మన జీవితం ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు ఒకవేళ అలా లేకపోతే యేసేపు స్థానంలో ఉన్నాము, యేసేపు స్థానంలో నిలబడ్డాము, అన్యుని స్థానంలో నీ భర్త అయినా నీ భార్య అయినా ఉండొచ్చు. వాళ్ళను మార్చుకోవడానికి జ్ఞానంతో నడుచుకోవాలి, ప్రేమతో నడుచుకోవాలి, ఆదరించాలి, అభిమానించాలి, గౌరవించాలి. అందరూ బాగుండాలని మేలు చేస్తాలి. అలా నువ్వు మేలు చేస్తే దేవుడి నీ మేలును ఎన్నటికీ మర్చిపోయేవాడు కాదు. ఓకే, అందరం తల వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. అందరూ మనకు ప్రార్థన ఏకీభవించి ఆయన యొక్క సన్నిధిలో ఆయన రక్తముల శరీరం